హాయ్ హలో వెల్కమ్ టు మహామాక్స్ వ్యూయర్స్. ఈరోజు మనమున్నాం ఒక మ్యూజిక్ డైరెక్టర్తోనో లేదంటే యాక్టరా, మీరు ఎటువంటి నేమ్ ఇచ్చినా సరే దాన్ని 100%గా ఫుల్ఫిల్ చేస్తాను అంటున్నారు. మనతో ఉన్నారు ఆర్పి పట్నాయక్ గారు. సార్ నమస్తే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ. రవీంద్ర ప్రసాద్ పట్నాయక్ గారు కదా సార్, ఆర్పి పట్నాయక్. ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీలోకి వచ్చారు. బట్ డెస్టినీ టర్న్స్ ఇంటూ సమ్ డిఫరెంట్ వే మ్యూజిక్ డైరెక్టర్గా ఫస్ట్ టైం పరిచయం అయ్యారు. అది ఎలా జరిగింది సార్? ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది డైరెక్టర్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ అనేది కంప్లీట్ కాంట్రాస్ట్ అవి రెండు. నేను ఫస్ట్ ఒక టీవీ రియాలిటీ షోకి అసిస్టెంట్ డైరెక్టరే చేశాను. చాలామందికి తెలియదు, హమేషా తమాషా అని. నేను చూశాను. బాలాజీ గారని ఆయన డైరెక్షన్ చేసిన దానికి నేను అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను. అప్పటి నుంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనే ఉందామని ప్లాన్ చేస్తున్నా. బట్ నాకు మ్యూజిక్ అంటే ఇష్టం, మ్యూజిక్ మీద ప్యాషన్ ఉంది కాబట్టి ఆ టైంలో మ్యూజిక్ ఇండస్ట్రీ హైదరాబాద్ షిఫ్ట్ అవ్వలేదు కాబట్టి షిఫ్ట్ అవ్వడానికి కోసం ఇండస్ట్రీ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు అని ప్రయత్నం చేస్తున్నప్పుడు మేము కనిపించాం. అలాగే నేను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను. చిత్రం సినిమా కదా సార్? ఫస్ట్ నీకోసం కన్నా ముందు అవునంటూ కాదంటూ అని ఒక సినిమా స్టార్ట్ అయింది. అవునంటూ కాదంటూ ఆ సినిమా చంద్ర సిద్ధార్థ్ గారి డైరెక్షన్లో వేణు లయ హీరోయిన్లుగా స్టార్ట్ అయింది. ఆ సినిమా ఆగిపోయి నా మ్యూజిక్ అంతా రికార్డింగ్ అయిపోయిన తర్వాత సినిమా అయిపోయిన తర్వాత అది స్వయంవరం లాగా ఇంకొక డైరెక్టర్ విజయభాస్కర్ గారి డైరెక్షన్లో అయింది. బట్ అవునంటూ కాదంట్లో చేసిన పాటలు 2 తీసుకుని షూటింగ్ చేసి వచ్చిన తర్వాత నన్ను నీకోసం సినిమాలో పెట్టుకున్నారు. నీకోసం వాజ్ అమేజింగ్. ఇప్పటికీ ఒక ఏమంటారు, ఇమాజినేటివ్ గర్ల్ ఫ్రెండ్ అంటారో లేదంటే ఒక హార్ట్ బ్రేక్ సాంగ్ అంటారో, ఏదైనా సరే నీకోసం పాట కంపల్సరీగా అందరికీ గుర్తొచ్చి తీరుతుంది. అది నా ఫస్ట్ మూవీ. ఎక్కువ ఎమోషనల్ సాంగ్స్ ఉంటుంది కదా సార్, మీకు ఏదైనా ఏమంటారు అది ఇంట్రెస్టా? ఎమోషనల్ అదే లేదు, సోల్ఫుల్గా ఉండాలి మ్యూజిక్ అని ఆలోచిస్తాను నేను. మ్యూజిక్ పలానా రాగంలో ఉండాలి అనేది నాకు తెలియదు కాబట్టి రాగాలు సోల్ఫుల్గా ఉండాలి అనేది ఎక్కువ ఆలోచిస్తా. సోల్ఫుల్గా ఉండాలని ఆలోచించినప్పుడు ఐ గాట్ టు నో అబౌట్ దీస్ థింగ్స్ అనమాట. అంటే సోల్ఫుల్గా మ్యూజిక్ చేయడం ఎలాగా దాని మీద వర్క్ చేశాను. ఒక ఇంటర్వ్యూలో నేను మీ మాట విన్నాను సార్, ఇంటర్వ్యూస్ చూస్తూ ఉన్నప్పుడు ఏంటంటే నాకు అసలు మ్యూజిక్ డైరెక్షనే రాదు, కానీ మ్యూజిక్ అనేది ఒక పాటలో ఏ రాగం అంటే నేను చెప్పలేను, కానీ ఆ మ్యూజిక్ డైరెక్షన్ అనే దాంట్లోకి నేను అనుకోకుండా వచ్చాను అని. మ్యూజిక్ డైరెక్షన్ రాదు అని నేను చెప్పలేను, బట్ మ్యూజిక్ రాదు. దెర్ ఈస్ 2 డిఫరెంట్ థింగ్స్. అంటే ఇప్పుడు ఏదైనా పాట చెప్పినప్పుడు ఇది పలానా రాగం పలానా స్వరం అని చెప్పాలి కదా. అవును, కరెక్ట్. ఆ మ్యూజిక్ నాకు రాదు, కానీ హౌ టు క్రియేట్ మ్యూజిక్ ఐ నో. అది ఇట్స్ 2 డిఫరెంట్ థింగ్స్. హౌ టు క్రియేట్ మ్యూజిక్ అనేది అది ఇన్హెరెంట్గా ఉంది అని నా ఫీలింగ్. అది నాకు తెలుసు. అంతేగాని ఇప్పుడు నేను ఏదైనా పాట చేసి ఇది ఏ రాగం అని అడిగితే నేను దిక్కులు చూస్తాను, నాకు తెలియదు కాబట్టి. అన్నిట్లోకి మీరు బాగా ఎంజాయ్ చేస్తూ చేసే జనరేన్స్ అంటే కొన్ని చూడండి, కుక్క కావాలని ఒక సాంగ్ ఉంటుంది, తర్వాత మనసంతా నువ్వేకి వస్తే దే హ్యావ్ వెరీ హార్ట్ టచింగ్ హార్ట్ బ్రేకింగ్ మూమెంట్స్ ఉన్న సాంగ్స్ ఉంటాయి. కొన్ని ఇట్స్ లైక్ జోవియల్ లాంటి మూవీ. సో అన్ని కైండ్స్ ఆఫ్ సాంగ్స్లో మీరు ఏది చాలా ఇష్టపడి చేస్తుంటారు సార్? నాకు ఈ పాట ఇది చేసేటప్పుడు ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది అంటే సినిమా ఒప్పుకోవడం ఇష్టంతో ఒప్పుకుంటా కదా, ఒప్పుకున్నాక మొత్తం వర్క్ అంతా ఇష్టంతోనే చేస్తాను. ఇది ఇష్టం లేదు అని ఉండదు. బట్ ఏంటంటే మెలోడీస్ చేసినప్పుడు ఆబ్వియస్గా అది హార్ట్ నుంచి వస్తుంది కాబట్టి అది హార్ట్ఫుల్ అనిపిస్తుంది, అంటే హార్ట్ఫుల్గా అనిపిస్తుంది. అలా చూసుకుంటే మెలోడీస్ చాలా ఇష్టం నాకు చేయడం. అండ్ ఆఫ్ కోర్స్ నేను ఇప్పటివరకు ఎప్పుడు కూడా కష్టపడలేదు మ్యూజిక్ చేయడానికి. మామూలుగా మ్యూజిక్ చేసేటప్పుడు ఒక సిచ్యువేషన్ చెప్తే దాని గురించి ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి ఎలా చేయాలి ఏంటి ఇలా ఆలోచించే టైం కూడా తీసుకోలేదు ఎప్పుడు. ఇలా సిచ్యువేషన్ చెప్పగానే ట్యూన్ చెప్పేస్తాను. ఇట్స్ ఎ డీకోడింగ్ మెషిన్ అంతే. చాలా ఇంటర్వ్యూస్లో నేను విన్నాను డైరెక్టర్స్ చెప్పేటప్పుడు, ఇట్స్ వెరీ ఈజీ టు వర్క్ విత్ ఆర్పి గారు, ఎవ్రీథింగ్ మేక్ ఇట్ లైక్ ఈజీగా వెళ్ళిపోతుంది, చెప్పింది తొందరగా అర్థం చేసుకుని చాలా మంచి ట్యూన్స్ ఇస్తారు, టెన్షన్ ఎన్విరాన్మెంట్ ఉండదని నేను విన్నాను. ఇస్ ఇట్ ట్రూ సార్? అంటే ఫ్రాంక్గా ఇప్పటివరకు మ్యూజిక్ సిట్టింగ్ జరగలేదు నా సినిమాలకి. అంటే మ్యూజిక్ సిట్టింగ్ అంటే అప్పటివరకు ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే ఒక 4-5 మ్యూజిషియన్స్తో మ్యూజిక్ డైరెక్టర్ కూర్చుని ఎదురుగా డైరెక్టర్ ప్రొడ్యూసర్ హీరోలు ఎవరైతే వాళ్ళు కూర్చుని ఒక సిచ్యువేషన్ చెప్తే ఆ సిచ్యువేషన్ వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చి ఈ సిచ్యువేషన్కి ఇది అని చెప్తారు. చెప్పి దాన్ని బట్టి ఆ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ ప్లే చేస్తుండగా ఇతను పాడుతుండగా అది కాదు అంటే ఇంకోటి పాడి అలా చేస్తారు.
నాకు ఇప్పటివరకు అలాంటి సిట్టింగే జరగలేదు. సార్ ఎలా సార్ మరి ఆన్ ద స్పాట్? ఆన్ ది స్పాటే సిచ్యువేషన్, కథ చెప్పగానే ఆ కథ ఫీల్ బట్టి ఒక ట్యూన్ చెప్తా, తర్వాత ఇది సిచ్యువేషన్ అంటే ఆ సిచ్యువేషన్ ఫీల్ బట్టి ఒక ట్యూన్ చెప్తా. అలాగా సిట్టింగ్ అంటూ ఇప్పుడు జరగలేదు, మ్యూజిక్ సిట్టింగ్ అంటూ. గ్రేట్ థింగ్స్. ఇప్పుడు చూడండి, ఒక పాట కోసం యూట్యూబ్ రీల్స్ చేసి దాన్ని ఏమంటారు, దాన్ని వైరల్ చేసి అప్పుడు దాని గురించి సిట్టింగ్ల గురించి పాటలు, ఒక పాట కోసం. అలాంటిది ఆ రోజులో అన్ని మెలడీస్ కాదు సార్. ఏమో అంటే ఐ నెవర్, అంటే మ్యూజిక్ ఇన్హెరెంట్గా ఉందని చెప్పా కదా, ఐ నెవర్ ఫెల్ట్ దట్ దీనికోసం ఇంత కష్టపడాలి అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇట్ హ్యాపెన్స్ అంతే. సో అలా చెప్పినప్పుడు ఒక పాటకి అబ్బా ఈ పాట ఎంత ట్రై చేసినా, ఈ ట్యూన్ ఎంత చెప్పినా నచ్చట్లేదు, దీనికోసం కష్టపడ్డాను అనుకునే సాంగ్ ఉందా సార్? ఫ్రాంక్గా లేదు. యా, ఒకే ఒక సాంగ్ ఎక్కువ టైం తీసుకుంది ఏంటంటే ఎలా పాటకి. అదేంటంటే చంద్రబోస్ గారు ఆయన లిరిక్ ఫస్ట్ ఇస్తే దానికి ట్యూన్ చేయాలి. నువ్వు లేక నేను లిరిక్స్ ఇచ్చిన వెంటనే ఇలా చూస్తూ ట్యూన్ కట్టేస్తాను. అది న్యూస్ పేపర్ ఇచ్చినా ట్యూన్ కట్టేస్తాను, నాకు ఆ ప్రాబ్లం లేదు. అయితే ఏంటంటే ఆయన లిరిక్తో పాటు ట్యూన్ వినిపించాడు. ఆ ట్యూన్ నుంచి బయటకు రావడం కోసం నాకు 3 days పట్టింది. ఆ ట్యూన్ మర్చిపోయి ఆయన ఇచ్చిన ట్యూన్ మర్చిపోయి తర్వాత నేను సొంత ట్యూన్ కట్టడానికి నాకు ఆ 3 days కష్టం అనిపించింది. అదర్వైజ్ నాకు ఎప్పుడు కష్టం లేదు. బ్యూటిఫుల్ సాంగ్ కదా. ఎలా మా కోసం ఒక 2 లైన్లు పాడతారా? ఎలా వాలు జడల కాగితాన విరజాజుల అక్షరాలు ఏర్చి కూర్చి చూపనా ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను. నిన్ననే రిలీజ్ అయిన పాటలో విన్న ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు. అది ఏదో మెచ్చుకోవాలని అతిశయోక్తి కాదు సార్, అది ఇట్స్ విల్ బి దేర్. అప్పుడు మా కాలేజ్ డేస్లో పాటలు వింటున్నప్పుడు ఎలాంటి చిందో, ఇప్పటికీ ఎన్ని పాటలు వచ్చినా ఒక మూమెంట్ వచ్చినప్పుడు అది వచ్చేస్తుంది విత్ లిరిక్స్ అని. అంటే మీ కాలేజ్ డేస్ అన్నారు కదా, దట్ ఈస్ ది టైమ్ వెన్ యూ ఫీల్ లైక్ బీయింగ్ ఇన్ లవ్ విత్ సమ్వన్. ఒక అబ్బాయిని చూసినప్పుడు ఒక ఫీలింగ్ వస్తుంది, ఇలాంటివన్నీ ఆ ఏజ్లో ఉంటాయి. ఆ ఏజ్లో ఉన్నప్పుడు ఇలాంటి పాటలు విన్నప్పుడు దే గెట్ కనెక్టెడ్ ఈజీలీ. వన్స్ ఆ ఏజ్, ఆ మూమెంట్, ఆ ఫీలింగ్, ఈ పాట దే విల్ బికమ్ మెమరీ ఫర్ ఎవర్. అది అంతే. మ్యూజిక్ డైరెక్టర్గా చాలా సినిమాలు చేశారు. అంటే మ్యూజిక్ డైరెక్టర్గా కాకుండా కూడా ఆల్మోస్ట్ 300కి పైగా సాంగ్స్ పాడారు. అంత బిజీ షెడ్యూల్లో హీరోగా అవ్వాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? హీరో అని అనొద్దు, హీరో అంటే చాలా ఉంటుంది. ఫైట్లు చేయాలి, డాన్సులు చేయాలి, ఇవన్నీ చేస్తాను. హీరోయిజం ఉండాలి హీరో అంటే. ఆ సినిమాకి లీడ్ అంతే. సీను వాసంతి లక్ష్మి. ఇప్పుడు నేను చెప్పిన ఫస్ట్ 4 సినిమాలు చెప్పి ఇంట్రడక్షన్ ఇచ్చినా కూడా గుర్తు రాకపోతే సీను వాసంతి లక్ష్మి అంటే మాత్రం వెల్గెట్ వచ్చేస్తుంది. మీ పేరు ఆర్పి పట్నాయక్ గారు వచ్చేస్తుంది ఆటోమేటిక్. అదే నన్ను చూస్తే 100 మంది కలిస్తే 80 మంది సీను వాసంతి లక్ష్మి గురించి మాట్లాడతారు. ఆ క్యారెక్టర్ ఇంపాక్ట్ అంత ఉంది. బట్ ఇంత మ్యూజిక్ చేసిన 20 మందికే గుర్తుంది అనే ఫీలింగ్ వస్తుంది నాకు. లేదు సార్, గుర్తున్నా దట్ ఈస్ లైక్ అ మెమరబుల్. అది ఎక్కువ డామినేట్ చేసింది ఆ సినిమా. ఒక్క మూవీలో మీ యాక్టింగ్ అనేది ఇట్స్ లైక్ ఇట్స్ నాట్ ఈజీ. నార్మల్గా ఏదో డైలాగ్స్ చెప్పడం కాకుండా క్యారెక్టర్ కింద హోంవర్క్ చేశారు అసలు. ఇట్స్ వెరీ హార్డ్. బ్లైండ్ క్యారెక్టర్ చేసేటప్పుడు ఇట్స్ వెరీ హార్డ్ టు కీప్ యువర్ ఐస్ రోల్ ఇలా పెట్టి ఇలా చేయడం అనేది వెరీ హార్డ్ కదా. అది నాకు తెలియక చేశాను, హార్డ్ అని తెలియక చేశాను. తర్వాత జనం ఇది చాలా హార్డ్ కదా అంటే అవునా అని అనిపించింది. నిజంగా కదా సార్ అది. ఇట్స్ లైక్ సో ఫస్ట్ కెమియో ఎక్స్పీరియన్స్, మీరు ఫస్ట్ కెమెరా రోల్ అన్నప్పుడు స్క్రీన్ ముందు కనపడడం అనేది ఎలా ఫీల్ అయ్యారు ఫస్ట్ డే ఆఫ్ కెమియో? నా ఎక్స్పీరియన్స్ ఏం లేదు, అంటే నేను చేయగలనని నమ్మకం ఉంది. ఎందుకంటే నేను ఆ బ్లైండ్ క్యారెక్టర్ ఒక స్టేజ్ మీద నా పీజీ చదువుతున్నప్పుడు ఒక నాటకంలో 32 minutes స్టేజ్ మీద బ్లైండ్గా ఉన్నాను నేను. అందుకు నాకేమీ కష్టం లేదు అది చేయడానికి. అయితే ఏంటంటే మా టీం అందరికీ నేను అప్పటికే ఎస్టాబ్లిష్డ్ మ్యూజిక్ డైరెక్టరు పేరుంది, నేను చేస్తున్నాను అనగానే మా డైరెక్టరు, కో డైరెక్టరు, మొత్తం మా టీం అందరూ కూడా వాళ్ళు టీంలో జాయిన్ అయ్యారు, చేద్దామని ఫిక్స్ అయ్యారు. లొకేషన్కి వెళ్ళాము. లొకేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ఏంటంటే ఫస్ట్ డే ఫస్ట్ షాట్ చూద్దాం, ఈయన చేయగలిగితే ఉందాం, లేదంటే వెళ్ళిపోదాం అని ఫిక్స్ అయ్యి వచ్చారు. వాళ్ళు ఎవరు అడగలేరు నువ్వు ఎలా చేస్తావో చూద్దాం, ఒక షాట్ కనీసం ట్రయల్లోనే చేద్దాం అనేది కూడా ఎవరికి ధైర్యం లేదు, నాకు అడిగే ధైర్యం లేదు. లొకేషన్కి వెళ్ళిపోయాం డైరెక్ట్. రాజమండ్రి నుంచి ఒక అడవిలోకి వెళ్ళి, అది ఒక మంచి స్పాట్, ఆ లొకేషన్లో ఫస్ట్ షాట్ షూట్ చేయాలి. ఆ లొకేషన్కి వెళ్ళి ఫస్ట్ షాట్
ఇలా పెట్టారు, నేను యాక్ట్ చేయడం మొదలుపెట్టా. కట్ అయ్యగానే అప్పుడు కో డైరెక్టర్ బయటపడ్డాడు. అమ్మయ్య అన్నాడు. ఏంటి అంటే, యాక్చువల్లీ నిజం చెప్పాలి సార్ మీతో అన్నాడు. ఏంటి అంటే, ఈ ఇప్పుడు చేయగలను సార్ మీతో అన్నాడు. ఏంటంటే అంటే ఇది చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్, మీరు చేయగలరా లేదని మా అందరికీ డౌట్ ఉంది. అయితే ఈ షార్ట్ పెట్టేంత వరకు కూడా మీరు ఎలా చేస్తారు ఏంటి అనే డౌట్తోనే ఉన్నాం మేమంతా. పెట్టిన తర్వాత డౌట్ క్లియర్ అయిపోయింది. ఒకవేళ ఈ మాత్రం మీరు చేయలేకపోయినా నేనైతే వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాను సార్ అన్నాడు మా కూడా నరసింహరావు అని. తను ఫ్రాంక్గా మాట్లాడాడు. ఆ తర్వాత మొత్తం సినిమా అంతా నేనెంత ఇన్వాల్వ్ అయినా నాకన్నా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి చేశారు వాళ్ళ సినిమాకి. వాట్ ఎవర్ సీను క్యారెక్టర్ అంత బాగా రావడానికి కారణం మా టీం అందరి ఎఫర్ట్స్ అది. సీను వాసంతి లక్ష్మి క్యారెక్టర్స్ దాంట్లో సీన్స్ అవి చేసేటప్పుడు ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, మ్యూజిక్ నాకు అలా పేపర్ ఇస్తే చదివేస్తాను. అందులో ఏదైనా హార్డ్ అనిపించిన సీన్ ఏదైనా ఉందా? చాలా అంటే డైరెక్ట్ సినిమా స్టార్ట్ అయిపోయింది, ఫస్ట్ సీన్ బాగా వచ్చింది, తర్వాత ఏదైనా ఎక్స్పీరియన్స్ అయిందా, ఈ సీన్ ఎంత చేసినా నేను ఇంకా ఇంప్రూవైజ్ చేయగలనేమో, మళ్ళీ చేస్తాను అని అనుకున్న సీన్ ఏదైనా ఉండిందా? ఒక సీన్ ఏదో చాలా టేకులు తీసుకున్నా, ఏ సీన్ గుర్తులేదు కానీ చాలా టేకులు తీసుకున్నా. సీన్ సునీల్ కాంబినేషన్లో ఒక సీను, ఎందుకైందో తెలియదు కానీ అది తెలియకుండా ఎక్కువ టేకులు వచ్చింది. సినిమా హీరోగా అదంతా ఇన్నసెంట్ సెన్సిటివ్ సాఫ్ట్ క్యారెక్టర్ అనేది అది చేసిన తర్వాత దాంట్లో చాలా ఎమోషన్స్ ఉన్నా కూడా ఇట్లా సెన్స్ చేసిన తర్వాత బ్రోకర్ లాంటి సినిమా చేసేటప్పుడు ఒక సోషల్ మెసేజ్, ఇంకా మనం ఇంకొక మూవీ కూడా 2-3 మీరు చేసిన మూవీస్ కూడా ఆల్మోస్ట్ అన్ని సోషల్ మెసేజ్ ఇవ్వాలనే ఆలోచనతోనే చేశారని అనిపిస్తుంది మూవీ చూడగానే. ఇట్ ఈస్ గివింగ్ బికాజ్ ఆ క్యారెక్టర్ అలాంటి, అది ఏదన్నా మీకు ఇంట్రెస్ట్ సార్ లైక్ సోషల్ మెసేజ్ ఇవ్వాలి అంటే బ్రోకర్ లాంటి సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే కరప్షన్ అనేది మన కంటి ముందు కనిపిస్తుంది, నేను చేయలేకపోతున్నా అనే ఫీలింగ్. దానికి ఏదో ఒక అండర్ కరెంట్ మెసేజ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో బ్రోకర్ చేశాను. బ్రోకర్ క్యారెక్టర్ గురించి చాలామందికి ఆలోచించాం, చాలామంది చేస్తే బాగుంటుందని ఆలోచించాం. కానీ ఎవరు చేసినా హీరోగా చేసిన వాళ్ళు చేస్తే క్లైమాక్స్కి వచ్చేసరికి వీళ్ళు మారిపోతారని ముందే తెలిసిపోద్ది అని తెలుస్తుంది. అదే ఆల్రెడీ విలన్గా చేసిన వాళ్ళు చేస్తే క్లైమాక్స్ వాళ్ళు మారితే బిలీవబుల్గా ఉండదు. అందుకు ఏ ఇమేజ్ లేని వాళ్ళు చేస్తే కరెక్ట్ అనే దీంతో నేను చేయాల్సి వచ్చింది ఆ క్యారెక్టర్. అది సీను వాసంతి లక్ష్మి క్యారెక్టర్ అసలు ఎలా వచ్చింది సార్? డైరెక్టర్ మిమ్మల్ని అప్రోచ్ అవడం అది ఎలా జరిగింది? మీరు యాక్చువల్లీ ఇది ప్రొడ్యూసర్ వైపు నుంచి వచ్చింది. అట్లూరి పూర్ణచంద్రరావు గారు మలయాళం సినిమా, అది వాసంత్యం లక్ష్మీ పిన్యన్యాన్యం అని. ఆ మలయాళం సినిమా తెలుగులో రీమేక్ చేద్దామని అందరు హీరోల దగ్గర తిరిగారు ఆయన. ఎవరు కూడా ఇది ఛాలెంజింగ్ క్యారెక్టర్ మేము చేయలేమని కానీ, ఇది డీ గ్లామరస్ క్యారెక్టర్ మేము చేయలేమని కానీ, నేను చేయగలిగినా నేను చేయనని కానీ ఇలాంటి ఆన్సర్స్ వచ్చాయి. అప్పుడు సునీల్ చెప్పాడు. సునీల్, నేను అప్పుడు స్టేజ్ మీద 32 minutes ఏదైతే చేశాను అప్పుడు నుంచి సునీల్ నాకు పరిచయం. అప్పుడు సునీల్ నాకు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చూశాడు అనమాట. చూసి తను ఈ క్యారెక్టర్గా ఆర్పి అయితే బాగుంటుంది అని ఆయన సునీల్ సజెస్ట్ చేయడం. సునీల్ నా రూమ్మేట్. సిట్టింగ్ జరిగిందా సార్? కూర్చొని డిస్కషన్ స్టోరీ మీకు చెప్పినప్పుడు ఫస్ట్ లేదు, సినిమా చూపించారు కదా, మలయాళం సినిమా చూసి అంటే కళాభవన్ మణి ఒక 100కి 100 చేస్తే నేను 100కి 60 చేశాను. తెలుగు టాలీవుడే కాకుండా మీరు కన్నడంలో ఆల్మోస్ట్ 30+ మూవీస్ చేస్తుంటారు కదా సార్. అసలు లాంగ్వేజ్ ఎలా మీకు? తెలుగు అంటే మొదట్లో లాంగ్వేజ్ అంత అర్థం కాలేదు, బట్ తర్వాత బాగా ఎక్వైంట్ అయ్యాను. బట్ పెద్ద సినిమాలు చేశాను, అంటే పునీత్ రాజ్ కుమార్ లాంటి వాళ్ళతో చేశాను. దర్శనం, పునీత్ రాజ్ కుమార్ ఇలాంటి వాళ్ళందరితో చేశాను. పునీత్ రాజ్ కుమార్తో 2 సినిమాలు చేశాను, 2 కూడా మ్యూజికల్గా బ్లాక్ బస్టర్ హిట్స్. నేను చేసిన ఫస్ట్ కన్నడ సినిమాకి నాకు ఫిల్మ్ఫేర్ వచ్చింది. కేవలం మ్యూజిక్ కోసం 1 year ఆడింది సినిమా, వితౌట్ హీరోస్. అది అంత పెద్ద అచీవ్మెంట్ అది. అండ్ కన్నడలో కూడా తెలుగులో ఎంత రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్ అంత రిసీవ్ చేసుకున్నారు. అయితే లక్కీగా ఏంటంటే కన్నడలో నేను టీవీ ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు, అందుకు అక్కడ బెంగళూరులో నేను రోడ్ల మీద మామూలుగా తిరగచ్చు. అదొకటి నాకు అడ్వాంటేజ్ అక్కడ. లాంగ్వేజ్ ప్రాబ్లం ఏం అవ్వలేదు. నో, ఐ కెన్, వాళ్ళు కథలు చెప్తే నాకు అర్థమైపోతాయి, నేను కొంతవరకు రెసిపీ కొట్టుకోవడం అవ్వగలను కన్నడలో. మీరు హాలీవుడ్కి కూడా ఒక మూవీకి చేశారు కదా సార్, ఏమి దాని ఎక్స్పీరియన్స్ చెప్పండి. బికాస్ ఇక్కడ చేశారు, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఉండి అదొక ప్లేస్, స్పెషల్ ప్లేస్ అని మీరు చెప్పారు. దాని గురించి ఒకసారి చెప్పరా? అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ పూర్తిగా. అంటే హాలీవుడ్ ప్రాపర్ క్రిస్టోఫర్ అట్కిన్స్ అని బ్లూ లగన్లో హీరో, అతను వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ చేశాడు. అది ఒక ఆమిష్ కమ్యూనిటీ అని అమెరికాలో ఉన్న వాళ్ళకి కూడా తెలియదు ఆ కమ్యూనిటీ గురించి. అదే నేను మొట్టమొదటిసారి మీరు చెప్పినప్పుడు విన్నప్పుడు వాస్ లైక్ గూగులింగ్ ఇట్, ఇలా ఉంటుందా అని. అలాంటి కమ్యూనిటీలో ఆ బ్యాక్డ్రాప్లో ఒక సినిమా చేయాలి అనే ఉద్దేశంతో, అంటే హాలీవుడ్లో అందరూ చేస్తారు అన్ని రకాల సినిమాలు, అలాంటి
బ్యాక్డ్రాప్లో ఎవరు చేయలేదనే ఉద్దేశంతో చేశాను. అది నాకు సీజీ ఇంకా బాగా చేయొచ్చు అనే ఫీలింగ్ అనమాట. అందుకు ఆ సినిమా గురించి ఎక్కువ మాట్లాడండి. సో మ్యూజిక్ డైరెక్టర్, యాక్టర్, సింగర్, ఇన్ని రకాలలో మీకు చాలా ఇష్టమైనది ఏంటి, చాలా కష్టమైనది ఏంటి? అంటే కొంచెం దీనికి కొంచెం హార్డ్ వర్క్ చేయాలా, ఇది ఇంకా చేస్తే బాగుంటుంది, అలా ఏదన్నా కష్టం ఉంటే ఇష్టం ఉండదు అనుకుంటాను. ఇష్టపడి చేస్తే కష్టం అనిపించదు అంటారు. ఇష్టపడి చేసేది ఏది కష్టం అనిపించదు. కష్టం ఉంటే ఇష్టం, అంటే ఇష్టం ఉండే పనికి కష్టం ఉండదు అని నా ఫీలింగ్. ఇప్పుడు మీరు నాకు డ్యాన్స్ చేయమన్నారు అనుకోండి, నేను కష్టపడతా. నాకు అది చాలా కష్టం, నేను చేయలేను. అందుకు దాని మీద నాకు అంత ఇష్టం లేదు. అందుకు ఇష్టం కష్టం రెండు ఒక దగ్గర ఉండవు అని నా ఫీలింగ్. నేను డైరెక్షన్ చేసేటప్పుడు చాలా ఇష్టంతో చేస్తా, అసలు ఎక్కడ కష్టం అనిపిస్తుంది. మ్యూజిక్ చేసేటప్పుడు అసలు చేస్తున్న ఫీలింగే ఉండదు, ఇట్స్ ఇన్హెరెంట్గా ఉంటుంది కాబట్టి అది పార్ట్. పాడేటప్పుడు థ్యాంక్ఫుల్లీ మంచి గొంతు ఇచ్చాడు దేవుడు, అది పర్ఫెక్ట్గా ఎలా ప్రజెంట్ చేయాలని దాని మీద ఉంటా. ఏ పని చేస్తున్నాడో ఆ పనికి 100% ఇవ్వాలనే ప్రయత్నం తప్పితే ఇది కష్టపడాలి, దీనికి చాలా ఇదే ఇవ్వాలి అలాంటిది ఎప్పుడు లేదు నాకు. ఇష్టంతోనే చేస్తా. తేజ గారు, మీరు చాలా సినిమాలు చేశారు, అవి ఎక్కువ జనాల్లోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు చాలామంది డైరెక్టర్లతో మీరు వర్క్ చేశారు ఇంతకుముందు కూడా. సో ఆ వర్క్ చేసినప్పుడు కొంతమంది వైబ్ చాలా మంచిగా కలిసిపోయింది అనిపిస్తుంది మనకి, అంటే మన వైబే సేమ్ ఉంది పక్కన అనే డైరెక్టర్స్లో తేజ గారు మీది చాలా చూస్తాం కాంబినేషన్. తేజ గారు కాకుండా ఇంకెవరైనా డైరెక్టర్స్తో పర్ఫెక్ట్ వైబ్ బాగా కలుస్తుంది వీళ్ళతో అని అనిపించినాము డైరెక్టర్ గారు? అంటే అలా అని లేదు, ప్రతి డైరెక్టర్కి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. వాళ్ళ టేస్ట్ బట్టి వాళ్ళకి ఏం కావాలో చేయాలి. ఇప్పుడు ఏన్ ఆదిత్య ఉన్నారు, ఆయనతో చేసినప్పుడు ఆయనంటూ ఒక టేస్ట్ ఉంటుంది, ఆ టేస్ట్ తగ్గట్టు చేయాలి. వాళ్ళ కథ చెప్పినప్పుడే వీళ్ళ టేస్ట్ ఇది అని అర్థమైపోద్ది. దశరథ్ ఉన్నాడు, దశరథ్కి ఒక టేస్ట్ ఉంది, దశరథ్ కథ చెప్తున్నాడు తనకి ఈ టేస్ట్ ఉంది అని దాన్ని బట్టి అవుట్పుట్ వస్తుంది. అలా అంతే. అంతేగాని చెప్పే కదా నేను ఇప్పుడు వెంటనే నాకు అర్థమైపోద్ది కాబట్టి వీళ్ళతో ఎలారా బాబు అని తల గుంజుకునే పరిస్థితి ఎప్పుడు రాలేదు, లక్కీగా, థ్యాంక్ఫుల్లీ. బట్ ఒకటేంటంటే నాతో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళకి కానీ, వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు నాకు కానీ ఎప్పుడు ఇబ్బంది కలిగిన సిచ్యువేషన్స్ లేవు. అందుకు వీళ్ళతో కష్టపడ్డాను, వాళ్ళు నాతో కష్టపడ్డారు అనేది లేదు. నాకు తెలిసి సంతోషం సినిమా ఇస్ ద ఫస్ట్ లైక్ అంత గ్రాండ్గా మ్యూజిక్ లాంచ్ చేసి, అంత బిగ్గెస్ట్, అప్పటి వరకు ముందు మ్యూజిక్ అనేది లాంచ్ అవుతుంది కానీ నాకు తెలిసి నేను చూసిన నా డేస్లో ద ఫస్ట్ మ్యూజిక్ ఆడియో లాంచ్ స్టేజ్ మీద అంత గ్రాండ్ రిలీజ్ చేసి, దిస్ ఇస్ ద స్టార్టింగ్ అని నేను అనుకుంటున్నాను. విజయవాడ పబ్లిక్లో చేసాను. అవునా కదా సార్? దాని గురించి చెప్పండి, అది ఎలా ఎందుకు అలాంటి థాట్ వచ్చింది మీకు, ఇలా చేద్దాం బాగుంటుంది, ఎవరి థాట్ అది? అది ప్రొడ్యూసర్స్ థాటే. అంటే ఫ్రాంక్గా అంటే ఇప్పటివరకు లాంచెస్ ఏవైతే ఉన్నాయో యూనిక్గా చేయాలనే లాంచెస్ అన్నీ నా ఆడియోస్తోనే జరిగాయి. ఫస్ట్ టైం నేను చూసింది అయితే నాకు తెలిసిన సంతోషం, జనంలో లాంచ్ చేయాలనే ఫస్ట్ ఇది కూడా సంతోషం వచ్చింది, జనంలోకి వెళ్ళి లాంచ్ చేయాలనేది. అలాగే టీవీలో లైవ్లో లాంచ్ చేయాలనేది కూడా నా త్రూగానే అయింది, నా మ్యూజిక్ అయింది, నేను చేసింది కాదు. బట్ ఇట్ హ్యాపెండ్ ఎవ్రీ ఫస్ట్ ఇన్ ఆల్. అలాగా ఇలా రిమోట్ ప్రెస్ చేసి సాంగ్ లాంచింగ్, ఈ సాంగ్ లాంచింగ్ అవి కూడా నా మ్యూజిక్ త్రూగానే స్టార్ట్ అయింది. ఇలాంటివన్నీ అప్పుడు ఇదే అయింది. అందుకు అంటే సంతోషం మాత్రం డెఫినెట్గా విజయవాడలో కాలేజ్ గ్రౌండ్లోని 30,000 మంది ఆడియన్స్ మధ్యలో చేసి. కరెక్ట్. నేను ఆర్పి గారు ఫస్ట్ ఇంటర్వ్యూ చేయాలన్నా కానీ నాకు ఇది ఫస్ట్ స్ట్రైక్ అయింది, సంతోషం ఆడియో లాంచ్. అంటే అసలు ఆడియో లాంచ్, మూవీ లాంచెస్ చూస్తాం, హిట్ అయిందని 100 Days శతదినోత్సవాలు చూస్తాం, కానీ అలా స్టేజ్ మీద మ్యూజిక్ ఒకరు పాడుతూ ఇది రిలీజ్ అవుతుంది, అలాంటి ఫస్ట్ది నాకు గుర్తుంది అయితే అదే. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ సార్ స్టేజ్ మీద మన మ్యూజిక్ లాంచ్ అయిపోయే సాంగ్ని పాడుతూ అందరు సింగర్స్తో? అంటే ఇట్ వాజ్ హ్యాపెనింగ్ అంతే, యాజ్ నాట్ అంటే వన్ ఆఫ్ ది ఈవెంట్స్ అంతే. మెనీ థింగ్స్ వేర్ హ్యాపెనింగ్, దట్ వాజ్ వన్ ఆఫ్ ది థింగ్స్ హ్యాపెండ్. అలా ఫస్ట్ అనే ఫీలింగ్ తప్పితే నెక్స్ట్ ఇంకా చాలా బెస్ట్లు ఉన్నాయని నా ఫీలింగ్ ఎప్పుడు కూడా. బట్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ వాజ్ మై లైవ్ షో. లైవ్ షో అంటే గుర్తొచ్చింది, ఇసుకేస్తే రాళ్ళంత జనాలు వచ్చేవాళ్ళు కదా సార్ అసలు అప్పట్లో. ఏంటి అసలు అది ఇప్పటి వాళ్ళకి తెలియదు. ఇప్పుడు లైవ్ బ్యాండ్ అంటే ఇది ఒక చిన్న క్లోజ్డ్ ప్లేస్లో ఆ రోజు లైవ్ బ్యాండ్ విన్నాము, అబ్బా ఐ ఫీల్ వెరీ గుడ్. బట్ వెన్ యూఆర్ డూయింగ్ ద షోస్ అసలు ఎన్ని వేల మంది వచ్చేవాళ్ళు అసలు. నా ఫస్ట్ లైవ్ షో వైజాగ్లో జరిగింది, వైజాగ్ ఆర్కే బీచ్లో జరిగింది. 3.5 kilometers స్ట్రెచ్, క్రౌడ్, ఇటు బీచ్ ఇటు రోడ్డు, మొత్తం 6 లక్షల మంది జనం ఉన్నారు. ఆ కల్చర్ కూడా మీరే స్టార్ట్ చేస్తుంటుంది. అంటే అంత క్రౌడ్ రావడం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్.
ఆ తర్వాత కూడా ఎవరికి రాలేదంత. చాలా బిగ్గెస్ట్ ఈవెంట్. Yeah. ఎలా ఫీల్ అయ్యారు సార్? ఎంతమంది అంటే ఆ ఈవెంట్ ఇబ్బంది ఏంటంటే మాకు కూడా స్టేజ్ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేకుండా అయిపోయింది. అంత అంతమంది crowd ఉంది. నిండిపోయారంటారు. చాలా ప్రొటెక్షన్ తోటి చాలా దీంతో వెళ్ళాల్సి వచ్చింది స్టేజ్ మీదకి. మ్యూజిక్ డైరెక్షన్ చేసేటప్పుడు సార్ ఏదైనా సాంగ్ కానివ్వండి, మీరు అన్నట్టు పేపర్ చూడగానే వాళ్ళ అక్కడ ఏది ఎగ్జాక్ట్గా అనేది మీకు అర్థమైపోయినప్పుడు కూర్చుని థింక్ చేస్తారా ఈ సింగర్ అయితే బాగా పాడతారు అని అనిపిస్తా, లేదంటే మీ బ్లైండ్లోకి వెంటనే ఈ పాటకి వీళ్ళు కరెక్ట్ అనే ఫీలింగ్ ఉంటుందంటారా? అంటే ఫస్ట్ ట్రాక్ నేను పాడేస్తాను. పాడిన తర్వాత ఎవరు అనేది డైరెక్టర్ నేను కలిసి కూర్చొని మాట్లాడతాను. మాట్లాడే డైరెక్టర్ పలానా అంటే అది బాగుంటుందంటే ఓకే, బాగుందంటే వేరే వాళ్ళ పేరు ఏమైనా అనిపిస్తే వాళ్ళ పేరు సజెస్ట్ చేయడం, లేకపోతే నాకు అనిపించిన పేరు నేను సజెస్ట్ చేస్తే డైరెక్టర్ కాదు వీళ్ళతో పాడిద్దాం అంటే దాన్ని బట్టి వీ టేక్ ఎట్. అంటే అందరం కలిసి తీసుకునే కాలే కానీ నేను పలానా సింగర్తోనే పాడిస్తాను అలాంటిది ఎప్పుడూ లేదు. మీ పర్సనల్ ఫేవరెట్ ఎవరైనా ఉన్నారా సింగర్? బాలుగారే. బాలుగారు. ఓకే. మీరు మీ మ్యూజిక్ ఇన్స్పిరేషన్ బాలుగారు అని చాలాసార్లు చెప్పారు. యా సార్ చెప్పండి సార్, ఏ పాట విన్నప్పుడు మీకు మొట్టమొదటిసారి వావ్ అమేజింగ్ హీజ్ అ లెజెండ్ అనిపించింటుంది? అంటే హీజ్ ఎ లెజెండ్ నేను అవును సార్, అనుకోవడం. అవును. అంటే మీరు మీ గ్రోయింగ్ స్టేజ్లో వాళ్ళ శంకరాభరణం సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ పాటలన్నీ నేర్చుకుని నేను స్టేజ్ ఎక్కి పాడేవాడిని అనమాట. అది నాకు బాగా అంటే ఆయన మీద గౌరవం బాగా పెరిగిపోవడానికి కారణం అది. అక్కడ నుంచి ఆయన పాటలన్నీ వింటూ పెరిగాం కాబట్టి ఇంకా ఆబ్వియస్గా ఇంకొక అంటే హిందీలో కిషోర్ కుమారు, తెలుగులో ఆయన వాయిస్ తప్ప నేను వేరే విన్న సందర్భాలు తక్కువే. అంటే జేసుదాస్ గారు లాంటి వాయిస్లు విన్నా వీళ్ళ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉండేది అనమాట. అలాగా వాళ్ళిద్దరు వాయిస్లు బాగా ఇంపాక్ట్. బాలుగారిది ఎక్కువ, 70% బాలుగారు, 30% కిషోర్ కుమార్. అలా ఇళయరాజా గారి మ్యూజిక్. మీరు పాడారు కదా సార్ ఇళయరాజా గారి మ్యూజిక్ యా డైరెక్టర్? 2 పాటలు పాడాను. ఏం పాటలు సార్? చిరుగాలి వీచిన. చిరుగాలి వీచిన మీరే పాడారు వచ్చేసి సార్ మా కోసం ఒక లైన్. చిరుగాలి వీచనే చిగురాసరేపెనే వెదురంటి మనసులో రాగం వేణూదెనే మేఘం మురిసి పాడని చినుకురాక చూసి మది చిందులేసెనే చిలిపి తాళమేసి చెలరేగిపోయెనే. ఇళయరాజా గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పరా మా కోసం? ఆన్ సెట్లో వాళ్ళని చూస్తున్నప్పుడు మ్యూజిక్ కంపోజ్ అంటే ఆయనతో ప్రాబ్లం ఏంటంటే మామూలుగా సింగర్ క్యాబిన్ సెపరేట్గా ఉంటుంది. ఆయనది ఏంటంటే ఆయన ఇంజనీర్ పక్కన ఆయన కూర్చొని ఉంటారు, మిక్సర్ ఉంటుంది, పక్కనే మైక్ ఉంటుంది, ఇంతే డిస్టెన్స్లో మైక్ ఉంటుంది. ఆయన ఎదురుగా కూర్చుని ఉంటారు, ఎదురుగా నిల్చుని మైక్ దగ్గర పాడాలన్నమాట. అది కొంచెం కష్టం ఆయన దగ్గర. ఫస్ట్ టైం యాంగ్జైటీ ఫీల్ అయ్యారా? చాలా. అంటే నాకు అప్పుడు గొంతు కూడా బాగాలేదు, జలుబు చేసింది గురుగారు, దగ్గు జలుబు ఉంది, నేను మళ్ళీ వస్తా తగ్గానే అంటే మీరెవరు డిసైడ్ చేయడం కానీ పాట నేర్పించి లవంగా ఒకటి ఇచ్చి ఇది తీసుకొని పాడండి అన్నారు. పాడేశారు. నెక్స్ట్ ఆయన ఫస్ట్ అప్రిషియేషన్ మీకు గుర్తుంటే? నాకు తెలిసి అప్రిషియేట్ చేశారని నేను అనుకోవట్లేదు. సాంగ్ మేడ్ హిట్ సార్, దట్ వాస్ ద అప్రిషియేషన్. అంతే అంటే పాడేసాం బాగుంది అంటారు అంతేగాని అప్రిషియేషన్ అనేది బాగుంది అనేది చాలా పెద్ద అప్రిషియేషన్ అంతే అంటారు. ఇన్ని రోల్స్ చేసేటప్పుడు ప్లే చేసేటప్పుడు ఇంత జర్నీలో ఏదైనా ఒక మూమెంట్, ఏదో ఒక టైం నేను చాలా డ్రైన్ అయిపోయాను, ఐ నీడ్ సమ్ ఎనర్జీ టు బూస్ట్ అప్ అని అలా ఎప్పుడైనా అనుకున్నారా? ఏదైనా సిచ్యువేషన్ ఫామ్ అయిందా? ఫ్రాంక్గా ఇంకా నా కెరీర్ నేను స్టార్ట్ చేయలేదు. అంతే అంటారు. సో వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్స్ గోల్స్? అంటే ఇది చెయ్యాలని అనుకున్నారు చెప్పండి. ఇప్పుడు రాబోయేవన్నీ నాది స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు చూడాలి. మేమేమైనా తెలుసుకోవచ్చా రాబోయే ప్రాజెక్ట్స్? ఒక మ్యూజికల్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నా. అది కాకుండా నేను బ్లైండ్గా ఇంతమంది అప్రిషియేట్ చేస్తున్నారు కాబట్టి ఇంకొక సినిమా బ్లైండ్గా చేద్దామని ఉంది. ఒకే ఒక సినిమా మళ్ళీ తెప్పించాను. ఏమో తెలియదు, ప్రొడ్యూసర్ దొరకాలి, కరెక్ట్ అయిన ప్రొడ్యూసర్. ఈ రెండు నా మ్యూజిక్ నుంచి అంటే నా డైరెక్షన్లో మ్యూజికల్ ఫిల్మ్స్ రాలేదు, అందుకు ఒక మ్యూజికల్ లవ్ స్టోరీ చేయాలని, తర్వాత ఇది ఒకటి చేయాలని, ఈ రెండు ఇప్పుడు ఇమీడియట్గా చేయాలని. ఇప్పుడు ఈటీవీ విన్ కోసం ఒక మ్యూజికల్ లవ్ మినీ ఫిల్మ్ ఒకటి చేశా, 30-35 మినిట్స్ది. అది షార్ట్ ఫిల్మ్. ఇట్స్ షార్ట్ ఫిల్మ్ అంటే మళ్ళీ లేదు షార్ట్ ఫిల్మ్ అంటే మళ్ళీ ప్రాబ్లం ఏంటంటే ఏదో షార్ట్ ఫిల్మ్ అని అనుకుంటారు, అలా కాదు, ఒక సినిమా లాగే ఉంటుంది. అది ఫుల్ మ్యూజికల్గా సినిమాలా ఉంటుంది. అది రెడీ అవుతుంది ఇప్పుడు. అది ఇప్పుడు ఈటీవీ విన్లో రిలీజ్ అవబోతుంది తొందరలో. తను రాధే నేను మధు టైటిల్. తను రాధే నేను మధు. అది మాత్రం నాకు తెలిసి వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది చూసే వాళ్ళకి.
ఒక సినిమా చూసిన తర్వాత ఒక 1.5 డే ఆ హ్యాంగ్ ఓవర్లో ఉండేలాంటి ఒక సినిమా చేసాం. ఫుల్ ఎమోషన్ నింపేశారనమాట. అంటే లవ్లో లైవ్ ఇస్ ఉన్న అన్ ఎమోషన్ అంటారు. హీరోగా మూవీస్ చేశారు కాబట్టి మళ్ళీ హీరో అనొద్దు, లీడ్ ఓకే, లీడ్ క్యారెక్టర్ చేశారు కాబట్టి మీరు నార్మల్గా సినిమాలు చూస్తూ ఉంటారు కదా సార్. చూస్తున్నప్పుడు ఈ క్యారెక్టర్ నేను చేసుంటే బాగుండేదని అని మీకు ఏదైనా సినిమా చూసినప్పుడు, మూవీ కానివ్వండి, లీడ్ క్యారెక్టర్ కానివ్వండి, సపోర్ట్ ఏదైనా సరే, ఈ క్యారెక్టర్ చేసుంటే బాగుండేది అని అనిపించిన సందర్భం ఏదైనా ఉందా? అంటే అప్పుడప్పుడు అనిపిస్తుండే కొన్ని సినిమాలు చూసినప్పుడు, బట్ ఈ క్యారెక్టర్ మిస్ అయ్యానే అనే ఫీలింగ్ అయితే ఇప్పటివరకు ఏది లేదు. మేబీ ఫ్యూచర్లో రావచ్చేమో, నాకు ఆ ఫీలింగ్ ఫ్యూచర్లో రావచ్చేమో. యా, అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ క్యారెక్టర్ నేను చేస్తుంటే బాగున్నాయి అని. ఏదైనా ఒకటి చెప్పండి మా కోసం. అంటే ఆ ఏమో సార్, ఇమాజిన్ చేసుకుంటారు మిమ్మల్ని, లైక్ యు ఆర్ వెరీ హార్ట్ టు ద ఏమంటారు, ప్రేక్షకులకి గుండెకి దగ్గరగా ఉంటారు. ఇప్పుడు మీరు ఆ మాట చెప్పినప్పుడు ఈ క్యారెక్టర్లో ఆర్పి గారు ఎలా ఉంటారని ఇమాజిన్ చేసుకుంటారు కాబట్టి మా కోసం చెప్పండి. అంటే ఇప్పుడు చెప్పడం కష్టం, ఆ సినిమా చూసినప్పుడు ఆ ఫీలింగ్ వస్తుంది అంతే. ఓకే, రీసెంట్ మూవీస్లో మీకు బాగా నచ్చిన సినిమా? సీతారామం. లైక్ మ్యూజికల్ టచ్, ఫుల్ సోల్ఫుల్ మూవీ. చూసినప్పుడు విన్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ వచ్చింది సార్? చాలా బాగా అనిపించింది. చాలా అంటే చాలా 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 బాగా అనిపించింది. ఇప్పటికీ ఏదైనా లూప్లో పాట వింటూ ఉంటారా ఖాళీగా ఉన్నప్పుడు? నేను అసలు పాటలు పెట్టుకున్నాను, నా పాటలు కూడా నేను పెట్టుకున్నాను. అదేంటి సార్? ఇప్పుడు ఏమో నేను మ్యూజిక్ చేసిన తర్వాత వదిలేయడం జనంకి అంతే. సో ఖాళీ ఉన్న టైంలో ఎప్పుడన్నా రిలాక్స్డ్గా కూర్చున్నప్పుడు మీరు ఎక్కువ గుర్తు చేసుకునేది ఏదైనా సందర్భం, హ్యాపీ కానివ్వండి, సాడ్ కానివ్వండి, ఎమోషనల్ కానివ్వండి, ఏదైనా ఒక సిచ్యువేషన్? అంటే కొన్ని పాటలు హమ్మింగ్ వస్తూ ఉంటాయి కదా బై డిఫాల్ట్, అలా హమ్మింగ్ వచ్చే పాటలో ఒక ఫ్లాప్ సాంగ్ ఒకటి ఉంది నాకు, ఏంటిది? అది బాగా ఇష్టం నాకు. పాడండి మాకోసం. నువ్వే లేని నేను కాను, ఇక నాలో లేని నన్ను చూడలేను, జరిగిన ప్రేమ పండగ మిగిలెను గుండె నిండుగా, మనసుకు హాయిమైన గాయమైన నువ్వే సఖీ, నువ్వే లేని నేను. ఈ పాట బాగా ఇష్టం నాకు. ఏ సినిమా సార్? వాడే కావాలి అనే సినిమా. సో వ్యూవర్స్ అందరు ఇప్పుడు మీ పాట విన్నాక కంపల్సరీగా ఇది యూట్యూబ్లోకి వెళ్ళబోతుంది, ప్రతి ఒక్కరి ఫేవరెట్ సాంగ్ అవ్వబోతుంది. చాలా మంచి పాట ఇది, నాకు బాగా ఇష్టం. కార్తీక్ పాడాడు ఇది, చాలా కష్టమైన పాట, చాలా మంచి పాట. బాలాజీ అని లిరిక్ రైటర్ అని రాశాడు, చాలా బాగా రాశాడు. ఎనీ స్పెసిఫిక్ ఏమంటారు మెమరీ బిహైండ్ ఇట్ సార్? ఏ లేదు. చాలా మంది అంటారు మీరు లవ్ సాంగ్స్ ఇంత బాగా చేస్తారు, మీ లవ్ స్టోరీ ఏంటి చెప్పండి. అవును సార్, చెప్పండి, పోనీ మా కోసం చెప్పండి. ఏదో ఒక ఇన్స్పిరేషన్ లేకుండా లవ్ సాంగ్ ఎమోషన్ రాదు కదా సార్. ఆ సినిమా ఏమో, ఆ కథ ఏమో ఇన్స్పిరేషన్ నాకు, ఆ కథలో సిచ్యువేషన్ ఇన్స్పిరేషన్. రియల్ లైఫ్ ఏం లేదంటారు. ఐ విష్. సో మీ సెలబ్రిటీ క్రష్ ఎవరు చెప్పండి? సినిమాలు చేసే టైంలో ఇప్పుడు జనరల్గా కొంతమందికి శ్రీదేవి, కొంతమందికి సౌందర్య, ఇలా కొంచెం ఒక్కొక్కరి జోనర్లో ఒక్కొక్కరి టచ్ ఇష్టం ఉంటుంది కదా సార్. హీరోయిన్స్లో వీళ్ళు బాగా చేస్తారు, అలా మీకు ఎవరైనా ఫేవరెట్ హీరోయిన్? అంటే యాక్టింగ్ పరంగా కానీ క్రష్ లాంటి ఇది ఎప్పుడు లేదు నాకు. యాక్ట్రెస్గా ఎవరంటే మీకు ఇష్టం? అంటే బ్యూటీ విషయంలో ఐశ్వర్య రాయ్ అంటే చాలా ఇష్టం, బ్యూటీగా. బట్ యాక్టింగ్ పరంగా నిత్య మేనన్ బాగా ఇష్టం. మీకు ఫేవరెట్ మూవీ ఏంటి సార్ నిత్య మేనన్ గారిది? ఏది? ఎనీ మూవీ, షీ డస్ ఎ వెరీ గుడ్ జాబ్. 100% ఇస్తుంది. దట్స్ వాట్ ఐ ఫీల్. సార్ లీడ్ క్యారెక్టర్స్ చేసేటప్పుడు ఏదన్నా ఇన్సెక్యూరిటీస్ ఫీల్ అయ్యారా ఎప్పుడన్నా? ఇన్సెక్యూరిటీ అంటే ఐ కాంట్ బీ గుడ్ అట్ రొమాన్స్ అండ్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్ యాజ్ వెల్ ఆన్ స్క్రీన్. ఎందుకంటే చూసిన వాళ్ళు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది, చేసిన నాకే కాదు చూసిన వాళ్ళు కూడా ఇబ్బందిగా ఉంటుంది. దట్స్ దోస్ ఆర్ ది థింగ్స్ ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ ఆన్ స్క్రీన్ అనమాట. అదొకటి రాసుకునేటప్పుడే జాగ్రత్త పడతాను. మూవీ అంటే నవరసాలు అంటారు, దాంట్లో మీకు బాగా ఇంట్రెస్టింగ్గా ఉండి ఇష్టమైంది క్యారెక్టర్ చేయాలని అనిపించేది? అదేం లేదు, అంటే ఆ ఇచ్చిన సీక్వెన్స్కి బాగా చేయాలనే ఇదే తప్పితే ఇది ఇష్టంగా చేయొచ్చు, ఇది ఇష్టంగా రొమాన్స్ అయితే చేయలేను, అదొకటి తెలుసు. ఓకే, ఫ్యూచర్లో ఏదైనా చేయాలనుకునే సినిమా క్యారెక్టర్ గురించి ఎప్పుడైనా కూర్చుని ఆలోచిస్తూ ఉంటే ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అని ఏదైనా అనుకుంటున్నారా? ఫ్రాంక్గా ఇంకేం రాయలేదు ప్రస్తుతానికి, ఈ బ్లైండ్ క్యారెక్టర్ ఒకటే రాసుకున్నాం ఇప్పుడు ప్రస్తుతం. అదర్వైజ్ ఏదైనా రాస్తే ఓకే ఇలాంటి ఈ క్యారెక్టర్ రాశాను కాబట్టి దీని మీద చేద్దామని లేదు, అంటే ఇది లేదు. పోతే ఎవ్రీ వీకు నో అండ్ దెన్ ఎవరో ఒక డైరెక్టర్ వచ్చి నేను కథ చేశారండి దానిలో మీరు యాక్ట్ చేయాలి, మీకు ఈ క్యారెక్టర్ బాగుంటుంది అని అడుగుతుంటారు. నేను ఇప్పటివరకు ఒప్పుకోలేదు, ఎందుకంటే ఐ వాంట్ టు డూ సంథింగ్ వెరీ యూనిక్ క్యారెక్టర్స్ అనమాట. ఈ రెగ్యులర్గా ఫాదర్ క్యారెక్టర్లు ఇలాంటివి కాకుండా
ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక లాయరు, ఇలాంటివి ఏమైనా చేస్తే కొంచెం ఛాలెంజింగ్గా ఉంటాయని నా ఫీలింగ్. ఒక జర్నీ జరిగేటప్పుడు మొత్తం అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగేటప్పుడు ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఫోన్ కలిపే ఫ్రెండ్ కానివ్వండి, ఫోనో ఫ్రెండ్ అంటారు కదా, లేదంటే మన పక్కన ఉండేవాళ్ళు కానివ్వండి, లేదంటే ఫ్యామిలీ మెంబర్ కానివ్వండి, ఎవరైనా ఒక పర్సన్ ఆల్వేస్ కమ్ టు యువర్ మైండ్ వెన్ ఎవర్ యూ డూయింగ్ సమ్ వర్క్, ఏదైనా చేస్తున్నప్పుడు స్టక్ అయ్యారు, హ్యాపీ కానివ్వండి, సాడ్ కానివ్వండి, ఎమోషనల్ కానివ్వండి, ఫస్ట్ మీరు ఫోన్ చేసే దట్ ఫోనో పర్సన్ ఎవరు? అంటే యూజువల్గా అందరూ నా దగ్గరే ఉంటారు, ఫోన్ చేయాల్సిన అవసరం రాదు. నా దూరంగా ఉన్నప్పుడు అంటే నాకు ఏదైనా ఐడియా వచ్చిందంటే ఫస్ట్ ఒక చాలా ఫాస్ట్గా ఐడియాలు వస్తాయి నాకు. అంటే ఒక మనిషి ట్యూన్లు ఎంత ఫాస్ట్ చేస్తాడో అంత ఫాస్ట్ నేను కథలు చేస్తాను. ఆ ఐడియాలు వచ్చినప్పుడు ఏం చేస్తానంటే వెంటనే ఐడియా రిజిస్టర్ అవడం కోసం ఒకళ్ళిద్దరికి ఫోన్ చేస్తాను. ఫస్ట్ పర్సన్ తిరుమల నాగని నా రైటర్, తను డైలాగ్ రాస్తాడు అనమాట. ఫస్ట్ తనకు చేస్తా, ఇది ఐడియా వచ్చింది ఎలా ఉంది, తను దానికి ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఏవో ఇన్పుట్స్ ఇస్తాడు. దాన్ని వేస్ట్ చేసుకుని తర్వాత జెమినీ సురేష్ ఉంటాడు నా ఫ్రెండ్, వాడి కూర్చోబెట్టి చెప్తా కదా. ఇలాగా ఒక బ్యాచ్ ఉన్నారు, గీతా భగత్ ఉంది, తను మా రైటర్ టీంలో వన్ ఆఫ్ ది పర్సన్ అనమాట. తనతో కూర్చొని డిస్కస్ చేస్తాం మేమందరం, ఈ కథ అనుకున్నాం ఎలా ఉంది చెప్పు అని. తను కొంత ఫీడ్బ్యాక్ ఇస్తుంది, తను మా డిస్కషన్స్లో ఉంటుంది. ఇలాగా మాది వన్ ఆఫ్టర్ అదర్ డిస్కషన్స్ ఉంటాయి. ఫైనల్ అన్నీ అయిపోయిన తర్వాత మానే దగ్గరికి వెళ్తా. మానే తను ఫైనల్ డెసిషన్ మేకర్ అనమాట. తను ఫైనల్గా సర్టిఫికేట్ ఇస్తాడు ఎలా ఉందని. దట్స్ హౌ ది క్రియేటివిటీ హ్యాపెన్స్. ఆ ఫైనల్ స్టెప్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా వచ్చి ఆగిపోయింది, ఇది వద్దు అని ఆపింది ఏదైనా ఉందా సార్? లేదు, అన్నీ ఒక 50 కథలు రెడీగా ఉన్నాయి. ప్రొడ్యూసర్ దొరికితే అన్నీ చేయడానికి రెడీగా ఉన్నాం. ఓకే, ఏదైనా డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ ఫైనల్ స్టెప్ అన్నయ్య గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆగిపోయి ఇది కొంచెం ఇది చేంజెస్ చేద్దాం అలా? లేదు, కథలు రెడీగా ఉన్నాయి. ఇక ఒక సినిమా హిట్ కొట్టాక అవన్నీ పైప్ లైన్లో వస్తాయి. అంత సక్సెస్ని మీరు చూసిన తర్వాత కూడా ఇప్పుడు లోన్లీనెస్ మూమెంట్ ఏదైనా ఉందంటారా కూర్చున్నప్పుడు? అంటే సక్సెస్లో ఉన్నప్పుడు కూడా నేను లోన్లీగానే ఉన్నాను. ఇన్ ది సెన్స్ ఐ వాజ్ ఇన్ ది స్టూడియో, ఐ వాజ్ వర్కింగ్. నా సక్సెస్ నేను బయటికి వెళ్ళి చూసిన సందర్భాలు చాలా తక్కువ. ఎందుకంటే రోజుకి 18 hours నేను స్టూడియోలోనే ఉండేవాడిని. మార్నింగ్ 4 o'clock ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఒక 1-2 hours నిద్రపోయి స్నానం చేసి మళ్ళీ 7 o'clock వెళ్ళి, అప్పట్లో రికార్డింగ్ చేసే రోజు ఇంటికి వెళ్ళి 1-2 hours నిద్రపోయి మళ్ళీ 7 o'clock లేచి వచ్చేసేవాళ్ళం స్టూడియోకి. అంత టైం ఉండేది కాదు, ఏది బయటికి వెళ్ళి మన సక్సెస్ చూసుకుందాం అనే టైం ఉండేది కాదు. ఎప్పుడైనా ఏదైనా సక్సెస్ మీట్లు వాటి కోసం బయటికి వెళ్ళినప్పుడు ఈ సినిమా ఎంత హిట్ అయిందా, ఇది ఎంతమంది జనంకి ఎంతకి వెళ్ళిందా అంతే చూడడం తప్పితే ఐ నెవర్ సెలబ్రేటెడ్ మై సక్సెస్. అలా చూసుకుంటే ఎప్పుడు స్టూడియోలో ఉన్నాం కాబట్టి ఇట్ వాజ్ ఎ లోన్లీ థింగ్ ఓన్లీ ఫర్ అస్. ఆ లైఫ్ జర్నీలో మెయిన్గా ఇండస్ట్రీలో ఏదైనా అన్ఫేర్ అనిపించిన సందర్భం ఏదైనా అనిపించిందా మీకు? ఏదైనా సరే యాజ్ అ హీరోగా ముందుకు వెళ్తున్నప్పుడు కానివ్వండి, మంచి హైప్లో ఉన్నప్పుడు కానివ్వండి, కొన్ని ఫ్లాప్స్ కూడా చూసారు. ఆ ఫ్లాప్స్ చూసినప్పుడు కానీ ఏదైనా టైంలో ఇండస్ట్రీలో ఇది అన్ఫేర్గా ఫీల్ అయ్యాను అని అనిపించిన సందర్భం? అందుకే నేను మ్యూజిక్ ఆపేసాను. ఎందుకు అని అడగద్దు, అడగండి, చెప్పండి. కానీ ఐ ఫెల్ట్ సంథింగ్ అన్ఫేర్ అండ్ ఐ లెఫ్ట్ ది మ్యూజిక్, అంతే. ఎప్పుడైనా రిగ్రెట్ అనిపించిందా? నేను రిగ్రెట్ అవును ఇప్పుడు కూడా. నేను తీసుకున్న డెసిషన్ నాది ఫైనల్, అంతే. దిస్ ఈస్ హౌ ఐ డిజైన్ మై లైఫ్. నేను మ్యూజిక్ ఇండస్ట్రీ, నేను ఐఏఎస్ ప్రిపరేషన్ కోసం వచ్చాను. ఎంఎస్సీ అయిపోయిన తర్వాత సివిల్ సర్వీసెస్ కోసం వచ్చాను, ఇండస్ట్రీలోకి వచ్చాను. ఐ నెవర్ రిగ్రెటెడ్. ఐఏఎస్ అయి ఉంటే బాగున్నా అని ఎప్పుడు రిగ్రెట్ అవ్వలేదు. అలాగే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను కొన్నాళ్ళు మ్యూజిక్ చూశాను, తర్వాత సడన్గా ఆపేసానని రిగ్రెట్ అయితే ఎలా? నేను ఆపాను కాబట్టి. బట్ మరి వ్యూయర్స్ మిస్ అవుతారు కదా సార్ డెఫినెట్గా మీ మ్యూజిక్ని. అది ఎప్పుడన్నా అంటే జనం మిస్ అవుతున్నారు అనే విషయం నాకు తెలిసాక నేను కూడా మిస్ అవ్వడం మొదలుపెట్టా. అదే అలా మిస్ అవ్వకపోతే అంత హిట్ అవ్వదు కదా సార్. ఒక సాంగ్ వచ్చిన వెంటనే ఈ రోజుల్లో ఆ డైరెక్టర్, ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో చూడండి అని ఓపెన్ చేసి చూస్తే కానీ ఇప్పుడు వచ్చే జడ్లో ఎవరనేది తెలియదు మనకి. 2-3 నోటెడ్ ఉంటారు, బట్ మీ పాట మీ అనేది ఒక నోట్ లాగా ఉంటుంది. ఇది ఎవరనేది పెద్దగా స్పెషల్గా అడగక్కర్లేదు. అలాంటప్పుడు అనిపిస్తుంటుందా ప్రేక్షకులకి నేను ఇంకా బెస్ట్? ఫ్రాంక్గా అందుకే మళ్ళీ మ్యూజిక్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఒక సినిమా రిలీజ్ అవుతుంది ఈ నెలలో. రిలీజ్ అయిన తర్వాత మెల్లగా మంచి నాకు నచ్చే కథలు వస్తే మాత్రం చేస్తాం మ్యూజిక్. ఉదయ్ కిరణ్ గారితో ఉదయ్ తను ఫస్ట్ సినిమా నుంచి తనతో ఉన్నా కాబట్టి అదొక, అంటే ఎప్పుడు తను స్టూడియోకి వచ్చి నా పాటలు ఏం జరుగుతున్నాయి అలాంటి ఎప్పుడు చూసిన సందర్భాలు లేవు. తను నేను చేసి ఇచ్చింది తను చేసేయడం అంతే తప్పితే నా సాంగ్ ఎలా ఉంది, ఈ సాంగ్ ఏమొస్తుంది, ఈ సాంగ్ బాగుందా లేదా అలా జడ్జ్ చేసే హీరో కాదు తను. జస్ట్ డైరెక్టర్ కోసం నేను వర్క్ చేస్తే డైరెక్టర్ చేసాను అంతే. ఉదయ్ కిరణ్ గారితో ఉన్న బెస్ట్ మూమెంట్స్ ఏమన్నా?
మా కోసం. బెస్ట్ మూమెంట్ అంటే ఏముంది, తను హీ వాజ్ నువ్వు నేను పెద్ద హిట్ కొట్టాం, చిత్రం పెద్ద హిట్ కొట్టాం, మనసంతా నువ్వే పెద్ద హిట్ కొట్టాం. కరెక్ట్. ఆ హిట్ సెలబ్రేషన్సే బెస్ట్ మూమెంట్స్ అంతే. బెస్ట్ మూమెంట్ అంటే తను ఫస్ట్ ఆడిషన్లో ఐ వాజ్ వన్ ఆఫ్ ది పర్సన్స్ హూ వాజ్ ఆడిషనింగ్. డైరెక్టర్ రమణ గారు, నేను, తర్వాత రామానంద్ అని కాస్టింగ్ డైరెక్టర్, ముగ్గురం కలిసి ఆడిషన్ చేశాం తనకి. తను ఆడిషన్ చేస్తున్నప్పుడు తను ఎంత ఇంట్రెస్ట్ ఉంది యాక్టింగ్లో అనేది చూసాం. దట్ ఈస్ బెస్ట్ మూమెంట్. ఇండస్ట్రీలో ఎంతో మందిని చూసి మన లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ కానివ్వండి, గ్రో అయ్యే ఇది కానివ్వండి, ఇన్స్పిరేషన్ అనేది ఉంటుంది. సో అలా ఇన్స్పైర్ అయ్యే పర్సన్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళల్లో ఎవరన్నా? అంటే ఇళయరాజా గారిని చూసి ఇన్స్పైర్ అయ్యాను మ్యూజిక్ చేయాలని, బాలు గారిని చూసి ఇన్స్పైర్ అయ్యాను పాడాలని. దే ఆర్ ది 2 మెయిన్ పిల్లర్స్ నా కెరియర్ డిజైన్ చేయడానికి. తర్వాత అంటే ఇష్టం డైరెక్టర్స్ అంటే బాగా ఇష్టమైన డైరెక్టర్స్ మణిరత్నం, ట్రెండ్ సెట్ చేసిన రామ్ గోపాల్ వర్మ, అలాగే కె విశ్వనాథ్ గారు, బాపు గారు, వీళ్ళంటే బాగా ఇష్టం. అంతేగాని వీళ్ళెవరిని ఫాలో అవ్వాలని అయితే ఇప్పుడు అనుకోలేదు, ఎందుకంటే వాళ్ళ స్టాండర్డ్స్ వేరు, నా స్టాండర్డ్ వేరు. ఉదయ్ కిరణ్ గారిని పేరు గుర్తు రాగానే మీకు గుర్తొచ్చే ఫస్ట్ పాట? చాలా ఉన్నాయి. అయితే ఒక బెస్ట్ పాట. నీకు నేను నాకును ఒకరికొకరం నువ్వు నేను, చరితలోనే నిలిచిపోయే ప్రేమికులమే నువ్వు నేను, నింగి నేల నీరు సాక్షిగా కొండ కోన వాగు సాక్షిగా. లిరిక్స్ చదువుతున్నప్పుడు ఈ లిరిక్స్ అవి భలే విచిత్రంగా ఉన్నాయి, ఎంత బాగున్నాయి అని అనుకుంటూ, ఫన్నీగా ఉన్నాయి అనుకున్న పాట ఏదైనా ఉందా సార్? కుక్క కావాలి ఆ పాట డెఫినెట్గా చాలా ఇంట్రెస్ట్తో ఫన్నీగా రాయించడం తేజ గారు, దానికి తగ్గట్టు ట్యూన్ చేయడం, అది బాగా అనిపించింది. అప్పుడు మీ హృదయానికి హత్తుకున్న పాట ఉదయ్ కిరణ్ గారిది? మనసంతా నువ్వే నీ స్నేహం ఎక్కువ రాదు అని. మీరు ఈ సాంగ్ చేశాను, ఇది స్క్రీన్ మీద చూసి ఇంతమంది మీరు చూస్తున్న పర్సన్స్ కానివ్వండి, మీరు అడ్మైర్ అవుతున్న పర్సన్స్ కానివ్వండి, మీరు యాక్ట్ చేస్తున్న డైరెక్టర్స్ కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానివ్వండి, వీళ్ళందరిలో నుంచి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఇప్పటికీ గుర్తుంది అనిపించింది? అంటే మీరు యాక్టర్గా బాగా చేశారని చెప్పడం, డైరెక్టర్గా బాగా చేశారని చెప్పడం అలా ఓకే, మన ఇండస్ట్రీలో నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఇప్పటికీ గుర్తు చేసుకొని ఒక చిన్న నవ్వు. అంటే చాలా కాంప్లిమెంట్స్ ఉన్నాయి, దాంట్లో ది బెస్ట్ అంటే కొద్ది గుర్తు రంగాలి, ఇది పర్సన్ నేను చూసి పెరిగాను, ఇతను చూసి ఇన్స్పైర్ అయ్యాను, వీళ్ళ నుంచి కాంప్లిమెంట్ తీసుకోవడం అనేది నాకు ఒక మంచి గ్రేట్ అనిపించేది. అంటే ఆడియన్స్ నుంచి మంచి కాంప్లిమెంట్స్ ఉన్నాయి. ఆడియన్స్ నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్లో ఏంటంటే, నీ స్నేహం పాట పాడి స్టేజ్ మీద పాడి పక్కకు రాగానే ఒక అతను వచ్చి ఈ పాట చేసింది మీరేనా అని అడిగాడు. ఫ్యాన్ మూమెంట్. అవును అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్నాడు. దేనికి అంటే, ఈ పాట వల్ల నేను బతికున్నాను ఈరోజు అన్నాడు. అంటే ఐఎమ్ అలైవ్ బికాస్ ఆఫ్ దిస్ సాంగ్, ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఫర్ దిస్ అని. సేమ్ థింగ్ మొన్న మళ్ళీ నాకు తానాలో యూఎస్ వెళ్ళినప్పుడు ఒక లేడీ వచ్చే సేమ్ ఇదే మాట అన్నారు, ఈ పాట వల్ల నేను బతుకున్నాను ఈరోజు అని. ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్, అంటే ఇన్ వాట్ వే దట్ ట్రాన్స్ఫార్మ్ దేర్ లైఫ్ టు బీ అలైవ్. అంటే చనిపోవాలనుకున్న వాళ్ళు మళ్ళీ బతకాలనుకున్నారా ఈ పాట విన్నాక? స్పెషల్ సాంగ్ సార్ ఏంటది? అదే మనసంతా నువ్వే టైటిల్ సాంగ్. మనసంతా నువ్వే టైటిల్ సాంగ్. అది ఎందుకో అంటే అది విన్నాక ఎమోషనల్గా అది విన్నాక చాలామంది అది అలా డ్రైవ్ చేస్తుందా పాట నాకు తెలీదు, బట్ ఇద్దరు దగ్గర వినేసరికి దిర్ ఈస్ సంథింగ్ ఇన్ దిస్ సాంగ్ అనిపించింది. దట్ ఈస్ ది బెస్ట్ కాంప్లిమెంట్ ఐ కెన్ ఫీల్. అంటే ఇఫ్ ఎ సాంగ్ కెన్ మేక్ సమ్వన్ బీయింగ్ అలైవ్, వాట్ మోర్ కెన్, అంటే ఈ లైఫ్కి ఇంకా ఏం కావాలి చెప్పండి. పాటలు వినను అని చెప్పారు, కానీ ఎప్పుడన్నా ర్యాప్ కానివ్వండి, పాప్ కానివ్వండి, హాలీవుడ్ మ్యూజిక్ అలా ఏదన్నా మీ ఫేవరెట్? సార్ అంత మంచి లవ్ సాంగ్స్, రొమాంటిక్ సాంగ్స్, యాక్టివ్గా ఉండే జోష్ తెప్పించే సాంగ్స్ చేస్తూ సడన్గా ఈ ట్రాన్స్ఫర్మేషన్ టు మన డివోషనల్ హనుమాన్ చాలీసా కానివ్వండి, భగవద్గీత కానివ్వండి, ఇంకా ఇలా మోర్ ఇంటూ సనాతన ధర్మం, ఇలా ఈ డ్రాస్టిక్ చేంజ్ ఏం కాదు, ఇది కూడా వన్ ఆఫ్ ది అటెంప్ట్స్ అంతే. అంటే కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయినా అనుకోండి, ఇంకా సనాతనం వైపు పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయి ఇంకా నేను ఇది ఒకటే చేస్తాను ఇంకేం చేయను అంటే దట్స్ ఎ చేంజ్. నా ప్రొఫెషన్స్ చేస్తూ దాంతోపాటు నా బాధ్యతగా నేను చేస్తున్న వర్క్స్ ఇవి ఏంటంటే భగవద్గీత కానీ, హనుమాన్ చాలీసా కానీ, ఇవన్నీ కూడా. అంటే నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే గత 2-3 జనరేషన్స్
పేరెంట్స్ ఆర్ నాట్ ఏబుల్ టు షేర్ దేర్ ఫీలింగ్స్ విత్ దేర్ కిడ్స్. మన ట్రెడిషన్స్ గురించి పేరెంట్స్ పాస్ ఆన్ చేయట్లేదు పిల్లలకి అనేది నాకు అనిపించింది. అది పాస్ ఆన్ అవ్వాలంటే థ్యాంక్ఫుల్లీ వీ హ్యావ్ యూట్యూబ్ నౌ. యూట్యూబ్ త్రూగా మన సోషల్ మీడియా త్రూగా అది పాస్ ఆన్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంది ఇప్పుడు యూత్కి. యూత్ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ టు నో వాట్ దే ఆర్ అని. అందుకు ఎవరో ఒకడు ఉండాలి ఇది పాస్ చేయడానికి అనే ఉద్దేశంతో నేను చేసే ప్రయత్నం చేశా. అండ్ భగవద్గీత పర్టికులర్గా నేను చేయడానికి కారణం ఏంటంటే ఘంటసాల మాస్టర్ భగవద్గీత మనందరికీ తెలుసు. దట్ ఈస్ ది బెస్ట్ భగవద్గీత. దాంతో ఎవరు పోటీ పడలేరు, పోటీ చేయలేరు. అయితే ఆయన 100 శ్లోకాలకి తాత్పర్యం చెప్తే నేనేంటంటే భగవద్గీత మొత్తం అర్థం అవ్వాలి అంటే ఎవరైనా భగవద్గీత తెలియాలంటే 6 నెలలు పడుతుంది, 1 year పడుతుంది ఇలాగా అనుకుంటారు కదా. మొత్తం భగవద్గీత అర్థం అవడానికి 2 గంటల 47 నిమిషాలు చాలు అని ప్రయత్నం చేశాను నేను. ఒక సినిమా చూసిన లెంత్లో మొత్తం భగవద్గీత తెలుస్తుంది. అదేంటంటే మొత్తం భగవద్గీత తాత్పర్యం మాత్రమే, అంటే అదే కుదించలేదు. కుదించాను అనుకోవద్దు, ఎందుకంటే కుదించాను అంటే మళ్ళీ అది తగ్గించి చెప్పిన అది కాదు. యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళ సంస్కృతంలో మాట్లాడింది అది యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళిద్దరూ తెలుగులో మాట్లాడితే ఏముంటుంది అనేది యాజ్ ఇట్ ఈజ్ ట్రాన్స్లేషన్ వెర్షన్ చేశాను అన్నమాట. అది బెస్ట్ ట్రాన్స్లేటెడ్ వెర్షన్ నేను స్వామి ముకుందానంద వాళ్ళ వెబ్సైట్లో చూశాను. ఆ వెర్షన్ చూసి దాన్ని నేను వచనం చేశాను అన్నమాట. ది బెస్ట్ పార్ట్ ఈజ్ 82% యూత్ వింటున్నారు. నా టార్గెట్ అది, ఎందుకంటే యూత్ వినాలి భగవద్గీత సో దట్ దే హ్యావ్ సంథింగ్ ఇన్ దేర్ లైఫ్ అని. ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే నాకు ఫోన్లో వస్తున్నాయి మెసేజెస్, మీరు భగవద్గీత కింద మెసేజెస్ చూసినా తెలుస్తుంది. నాకు చాలామంది ఫోన్ కూడా చేస్తున్నారు. ఏంటంటే ఐఎమ్ క్యారీయింగ్ అండి, నేను భగవద్గీత వింటున్నాను, ఐ విష్ ఈ భగవద్గీత వినడం వల్ల నాకు రేపు పుట్టబోయే బిడ్డ ఇంత మంచి ఫిలాసఫీతో పుట్టాలి అనుకుంటున్నాను అని. అంటే భూమిలో ఉన్న బేబీ నుంచి భగవద్గీత అనేది వింటూ వినడానికి ఒక స్కోప్, ఒక మంచి అవకాశం ఇది అనే ఫీలింగ్ నాకు వచ్చింది అనమాట. అది చాలా అవసరం ఇప్పుడున్న జనరేషన్కి. ఎందుకంటే చిన్నదానికి డిప్రెషన్, యాంగ్జైటీ అని డిప్రెషన్, సైకలాజికల్ ఏమంటారు కౌన్సిలింగ్ తీసుకుని ఈ రోజుల్లో ఇట్స్ లైక్ అన్ని ఏజెస్లో ఉన్న వాళ్ళకి ప్రతిసారి ఏదో ఒక టైంలో భగవద్గీత అనేది కనెక్ట్ అయి ఉంటుందనేది భగవద్గీత మెయిన్. ఇది ఫిలాసఫికల్గా అంటే మన హిందూయిజం అంతా, అంటే హిందూయిజం అంటే ఏంటి, 4 వేదాలు. వేదాల తాలూకా మెయిన్ వేదాల తాలూకా సారం ఏదైనా ఉంటే ఉపనిషత్తులు అంటారు. ఉపనిషత్తుల తాలూకా మెయిన్ ఎసెన్స్ అంతా కూడా భగవద్గీత అనమాట. అంటే భగవద్గీత తెలిస్తే ఆల్మోస్ట్ హిందూయిజం గురించి తెలిసిపోయినట్టే. అంటే హిందూయిజం అనకూడదు, సనాతనం గురించి తెలిసిపోయినట్టే. హిందూయిజం అనే పదం ఈ రీసెంట్గా వచ్చింది కొన్ని వందల సంవత్సరాల క్రితం, బట్ సనాతనం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఆ సనాతనం అనే అంటే మనది మతం కాదు, ఒకళ్ళ మతి నుంచి పుట్టింది మతం, ఒకళ్ళ ఆచరణ నుంచి పుట్టింది ధర్మం. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆచరించేది ఏదైతే ఉందో దాని నుంచి పుట్టింది ధర్మం. ఇది సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మం అనేది ఫస్ట్ అర్థం చేసుకుంటే, ఇది మతం కాదు ధర్మం అని అర్థం చేసుకుంటే దీని గొప్పతనం తెలుస్తుంది. ఫస్ట్ ధర్మం అంటే ఏంటి? ధర్మం, మీరు ఒక కూతురు, యూ స్టార్టెడ్ యువర్ లైఫ్ యాజ్ ఎ డాటర్, తర్వాత యూ బికేమ్ ఏ వైఫ్, తర్వాత యూ బికేమ్ ఏ మదర్, యూ బికేమ్ ఏ టీచర్ ఆర్ వాటర్, యూ బికేమ్ ఎన్ యాంకర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీ ధర్మం, మీ పేరెంట్స్ దగ్గర మీ ధర్మం, ఒక కూతురు ధర్మం ఏంటి, మీ పిల్లల దగ్గర మీ కూతురు ధర్మం ఏంటి, మీ పిల్లల దగ్గర తల్లి ధర్మం ఏంటి, మీ భర్త దగ్గర మీ వైఫ్ ధర్మం ఏంటి. అంటే ధర్మం అనేది ఒక మనిషికి ఒకటే కాదు. అవును, ఒక మనిషి తన లైఫ్లో ఎన్ని రోల్స్ ఉన్నాయో ప్రతి రోల్కి ఒక ధర్మం ఉంది. ఈ ధర్మం అంతా కలిపి ఒక ధర్మం, ఒక మనిషి, అలాంటి అందరు మనుషుల ధర్మం కలిపి సనాతన ధర్మం. అమేజింగ్. అంటే మనం చేసే వర్క్, మనం చేసే ప్రాసెస్, మనం చేసే లైఫ్ స్టైల్, ప్రతి దానికి ఒక ధర్మం ఉంది కదా. ఇప్పుడు నేను మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్గా నా ధర్మం ఏంటి, నేను డైరెక్టర్గా నా ధర్మం ఏంటి. ఇలాగా ప్రతి ఒక్క మనిషికి ఒక ధర్మం ఉంటుంది. తన వర్క్ బట్టి, తను ఉండే లైఫ్ స్టైల్ బట్టి, తన ప్రాసెస్ బట్టి, తన సరౌండింగ్స్ బట్టి ప్రతి ఒక్క మనిషికి డిఫరెంట్ ధర్మాలు ఉంటాయి. ఆ ధర్మాలన్నీ కలిపి, ఇంతమంది ధర్మాలు కలిపి, అంతా కలిపి సనాతన ధర్మం. అంటే ఎంత పెద్ద కాంప్లికేషన్ ఉంది చూడండి. పోతే ఈ కాంప్లికేషన్ అంతా కలిపి ఒక దగ్గరికి తీసుకొచ్చి సింప్లిఫై చేస్తే అది సనాతన ధర్మం. అది కరెక్ట్గా అర్థమైతే దీనికి మించింది లేదు ప్రపంచంలో. దానివల్ల అది తెలుసుకోవడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందంటారు మన యూత్ మీద? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇందాక అన్నట్టు
మీకు ఒక పేరు పెట్టి పిలిచారు అనుకోండి, మీరు పలుకుతారు. వేరే పేరు పెట్టి పిలిస్తే పలకరు కదా. కరెక్ట్. అలాగే మీకు మీ పేరెంట్స్ ఒక ఐడెంటిటీ ఇచ్చారు. ఆ ఐడెంటిటీని మీరు కాపాడుకునే బాధ్యత మీద మీకుందా లేదా? కరెక్ట్ ఉంటుంది. అంటే మీ పేరెంట్స్ తాలూకు డిఎన్ఏ, వాళ్ళు నేర్పిన వాళ్ళ పేరెంట్స్ డిఎన్ఏని వాళ్ళు క్యారీ చేశారు. అవును. వాళ్ళ డిఎన్ఏని మీరు క్యారీ చేస్తున్నారు, మీ డిఎన్ఏని మీ పిల్లలు క్యారీ చేస్తున్నారు. కరెక్ట్. అలా డిఎన్ఏ మనం క్యారీ చేస్తున్నప్పుడు మన పిల్లలు మన ట్రెడిషన్ ఎందుకు క్యారీ చేయకూడదు? ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్న ట్రెడిషన్ ఏదైతే ఉందో అది కూడా మనం క్యారీ చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఉంది. ఆ క్యారీ చేయడం అనేది ధర్మం. ఆ ధర్మం మనం పాటించాలి. అందుకు ధర్మం అవసరం. ఇప్పుడు ఒక చిన్న ఫన్ రౌండ్ చేద్దాం, ఓకేనా సార్? ఓకే. ఒకవేళ మీ కీబోర్డ్ మీతో లేదా మాతో ఏదైనా సీక్రెట్ చెప్పాలనుకుంటే ఏమై ఉంటుంది? నేను కీబోర్డ్ ప్లే చేయను. ఎప్పుడైనా కీబోర్డ్ ముందే కూర్చున్నప్పుడు పోనీ అదేమంటది, ఇతను కీబోర్డ్ ప్లే చేయడం రాదు అంటది. ఓకే. ఆర్ యు బాత్రూమ్ సింగర్? బయట కూడా పాడతా. ఒకవేళ ఆ బాత్రూంలో ఏదైనా ట్యూన్ ఫామ్ చేసుకొని నిజంగా అది వాడారా? డెఫినెట్గా రికార్డ్ చేస్తుంటాను నేను. అక్కడ ఫోన్ కూడా తీసుకెళ్తా బాత్రూమ్కి. వెంటనే ఆ సోప్ చేత్తోనే రికార్డ్ బటన్ నొక్కి రికార్డ్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అలా ట్యూన్ అయ్యి మమ్మల్ని ఇప్పటి వరకు ఏది సార్ అంత చాలా ఉన్నాయి పాటలు. సో మోర్ ఆన్ దట్ బాత్రూమ్ సింగర్ అని ఊరికి అనలేదు అంటారు. ఉన్నాయి. ఓకే. బాత్రూమ్ క్రియేటర్ అలా కూడా అనొచ్చు. నైస్ వన్ సార్. పిక్ వన్ ఆఫ్ యువర్ ఓన్ సాంగ్స్ యాజ్ అ రింగ్ టోన్ ఆర్ లైఫ్ టైం. ఇలా లైఫ్ టైం ఏదైనా రింగ్ టోన్గా పెట్టాలనుకుంటే పిక్ యువర్ ఓన్ సాంగ్ ఒకటి. చాలా ఉన్నాయి. ఒకటి కాదు, చాలా ఉన్నాయి. ఒకటి రింగ్ టోన్గా పెట్టాలనుకుంటే నీ స్నేహం పాటలు అంటారా? ఏ స్పెసిఫిక్ పాట సార్? నీ స్నేహం ఇక రాను అని. నీ స్నేహం. నేమ్ సమ్ సింగర్స్ దట్ సర్ప్రైజ్డ్ యూ విత్ దేర్ టాలెంట్. ఇంత బాగా పాడారు అనిపించిన ఎవరైనా సింగర్స్ నేమ్స్, నాట్ ఎ స్పెసిఫిక్, ఎవరైనా. అంటే బాలు గారి తర్వాత శ్రీకృష్ణ, అనురాగ్ కుల్కర్ని వీళ్ళందరూ చాలా మంచి సింగర్స్ అన్న ఫీలింగ్. అనురాగ్ కుల్కర్ని చాలా మంచి సింగర్. శ్రీకృష్ణ ఈజ్ అ వెరీ గుడ్ సింగర్. హూ ఈజ్ యువర్ సూపర్ హీరో ఇన్ ద మ్యూజిక్ వరల్డ్? ఆబ్వియస్గా బాలు గారు, ఇళయరాజా గారు. తర్వాత నార్త్లో ఆర్టి బర్మన్, కిషోర్ కుమార్. ఓకే, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, జస్ట్ రాంగ్, లైక్ ఇఫ్ ఐఎమ్ రాంగ్ జస్ట్ కరెక్ట్ మీ సార్. లైక్ పాడతా తీగలో పక్కన కూర్చొని జడ్జ్ చేశారు కదా మీరు. సో హౌ వాజ్ దట్ ఎక్స్పీరియన్స్? అక్కడ ఏముంది, గురువు దగ్గర పక్కన శిష్యుడు కూర్చుని చేతులు అంటే అది మెమరబుల్ మూమెంట్ కదా పక్కన. అంటే అదొక భయంతో కూడిన భక్తితో కూడిన మూమెంట్ అది. అంటే ఆయన పక్కన కూర్చోవడం అనేది ఒక అదృష్టం. ఆయన పక్కన కూర్చొని భయంతో భక్తితో ఉండాలి తప్పితే నేను మ్యూజిక్ డైరెక్టర్ని అలాంటి ఫీలింగ్తో ఎప్పుడు లేను. డిడ్ యు ఎవర్ కన్సిడర్ అ లైవ్ బ్యాండ్? లేదు. అంటే లైవ్ బ్యాండ్ అంటే ఏం చేస్తున్నారంటే ఈ మధ్య, అంటే ఐ మైట్ సౌండ్ రాంగ్, బట్ వాళ్ళు ఒరిజినల్ సాంగ్ టెంపోని పెంచేసి పాడుతున్నారు. ఆ ఒరిజినల్ సాంగ్ తాలూకు ఫీల్ పోతుంది, సోల్ పోతుంది అన్న ఫీలింగ్. అందుకు ఐ డోంట్ థింక్ లైవ్ బ్యాండ్ ఈజ్ డూయింగ్ రైట్. లైవ్ బ్యాండ్ ఉండొచ్చు, బట్ ఒరిజినల్ సాంగ్ తాలూకు మూడ్లోనే పాడితే కరెక్ట్ అని నా ఫీలింగ్. వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ మీరు అబ్జర్వ్ చేసిన ఓల్డ్ మ్యూజిక్కి న్యూ మ్యూజిక్కి ఉండే డిఫరెన్స్ ఏదన్నా ఇప్పుడు? అంటే అప్పుడు సాహిత్యం డామినేట్ చేసేది, ఇప్పుడు మ్యూజిక్ డామినేట్ చేస్తుంది. వాట్స్ యువర్ సీక్రెట్ మ్యూజిక్ హ్యాబిట్? సీక్రెట్ మ్యూజిక్ హ్యాబిటా? మ్యూజిక్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ హ్యాబిట్. దెర్ ఈజ్ నో హ్యాబిట్ ఇన్ సీక్రెసీ. అంటే మీ వాయిస్ని కాపాడుకోవడానికి ఏదైనా స్పెషల్ కేర్ తీసుకునేవారా? అసలు ఛాన్సే లేదు. నేను ఐస్ క్రీమ్ తింటూ కూడా పాడేస్తా. అలా పాడారా ఎప్పుడన్నా సాంగ్? ఉన్నాయి, ఒకటి రెండు సందర్భాలు. ఓకే. హూ డు యూ వాంట్ టు కంపోజ్ మ్యూజిక్ ఫర్ ఎ హీరో? ఫ్రాంక్గా ఇప్పుడు అందరితో చేయాలని ఉంది. పలానా వాళ్ళని చెప్పి మిగతా వాళ్ళు వద్దు అనుకోవట్లేదు నేను. ఒకటి ఫేవరెట్ సార్? అంటే ఇప్పుడు నానితో చేయాలని ఉంది ఫ్రాంక్గా. ఎందుకంటే నాని స్టైల్ ఆఫ్ మూవీస్కి నా మ్యూజిక్ 200% కరెక్ట్ అని నా ఫీలింగ్. ఓకే, సో నెక్స్ట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇఫ్ నాని గారు సెట్ అండ్ ఒక మంచిది. నాని పిలిస్తే చూద్దాం. తప్పకుండా పిలుస్తారు సార్. ఫేవరెట్ టు వర్క్ విత్? ఫేవరెట్ టు వర్క్ విత్ అంటే ఎనీవన్, డైరెక్టర్, యాక్టర్, ప్రొడ్యూసర్ ఆర్ యువర్ కొలీగ్ ఆర్ ఎనీవన్. ఫేవరెట్ అంటే తేజ గారు. ఎందుకంటే నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు ఆయన. ఒక సిచ్యువేషన్ చెప్పి ఇది మీరు ఎలా చేస్తారు చేయండి అని పూర్తిగా ఫ్రీడమ్ ఇస్తారు. దాంతో బాధ్యత పెరుగుతుంది. బాధ్యత పెరిగినప్పుడు రెస్పాన్సిబుల్గా చేస్తాం. ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వరు. ఆయనకి ఏం కావాలో అది చేయించుకుంటారు. వాట్ యు దెన్ అలా చెప్పినప్పుడు వాట్ యు లైక్ మోస్ట్ ఇన్ తేజ గారు? అదే ఫ్రీడమ్. ఫ్రీడమే. నేను పొరపాటున ఒక 5 నిమిషాల కన్నా ఎక్కువ టైం అదేంటి ఎంత టైం తీసుకుంటున్నారు అంటారు ట్యూన్ చేయడానికి. అంటే ఇప్పుడు అంత టైం తీసుకోలేదు. ఇప్పుడు అంత కూడా టైం తీసుకోకుండా ఎలా సార్ స్పాంటేనిటీ?
5 minutes దాటి ఏంటి ఇంత టైం తీసుకుంటున్నారు అంటారు. ఎప్పుడన్నా సెట్లో ఫైట్ అయిన మూమెంట్ ఏదైనా ఉండి ఆ వెంటనే అలా ఎప్పుడన్నా ఏదైనా మూమెంట్? అంటే సెట్కి నేను వెళ్తాను, నేను స్పెక్టేటర్గా వెళ్తా కానీ ఇదేం ఉండదుగా, ఛాన్స్ ఉండదు, ఫైట్ చేసే ఛాన్స్ ఉండదు స్పెక్టేటర్ కాబట్టి. కలిసి వర్క్ చేస్తే ప్రాబ్లం ఉంటుంది సెట్లో. ఎప్పుడన్నా ఎక్కడన్నా ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఏదైనా సాంగ్స్ కానీ చూస్తున్నప్పుడు ఒక హీరో ఈ పాటకి నేను పాడిన దానికంటే ఆయన యాక్టింగ్తో ఇంకా దానికి ప్రాణం పోసారని అనిపించిన పాట ఏదన్నా ఉందా? అంటే నేను పాడకుండా ఉంటే బాగున్ను అనే ఇదైతే మహేష్ బాబు నిజం సినిమాకి నేను ఫీల్ అవుతా. ఆయనకి నేను పాడకుండా ఉంటే బాగుంది అనే ఫీలింగ్ అదొకటే. ఎందుకు సార్ క్రిటిక్స్ ఇదంటారా? క్రిటిక్స్ కాదు, ఐ రిగ్రెట్ దట్. ఒకవేళ ఆర్పి గారి లైఫ్ హిస్టరీకి ఒక పేరు పెట్టాల్సి వస్తే ఏమని వర్డ్ చేస్తారు దాన్ని, ఇప్పటి వరకు జరిగిన జర్నీకి? ఏమో మరి, ఇంకా ఏమో అనుకోలేదు, ఇంకా నేనేం హిస్టరీ క్రియేట్ చేయలేదు. చేస్తే డెఫినెట్గా చూద్దాం. ఇట్ ఈస్ హిస్టరీ సార్. నేను చెప్పాగా ఇంకా నా కెరియర్ బిగిన్ అవ్వలేదని. కరెక్ట్, బట్ స్టిల్ యూ గేవ్ అస్ మిలియన్స్ ఆఫ్ మెమరీస్. నాట్ ఈజీ అట్ ఆల్ ఫర్ నౌ లైక్ ఇప్పుడు వచ్చే జనరేషన్. ఏదో 2-3 సాంగ్స్ కొట్టేసే వాళ్ళకి అది ఈజీ అనిపిస్తుండొచ్చు, కానీ ఇట్స్ లెజెండరీ జర్నీ అంటాను నేనైతే. ఇప్పుడున్న యూత్కి మీరు ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే? యూత్గా సోషల్ మీడియాకి తగ్గించండి అంట అంతే. అంటే సోషల్ మీడియా ఉండాలి కానీ అదే జీవితం అవ్వకూడదు అంట. ఇప్పుడు ఉన్న యూత్కి నేను ఇవ్వాలనుకున్న మెసేజ్ ఏంటంటే, దే ఆర్ ఫీలింగ్ లివింగ్ ఇన్ సోషల్ మీడియా ఇట్ సెల్ఫ్ ఈజ్ లైఫ్ అని, బట్ లివ్ విత్ ది సరౌండింగ్స్. మీ పేరెంట్స్ ఉన్నారు, మీ ఫ్రెండ్స్ ఉన్నారు, మీ బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళందరితో కూడా ఉండండి, కేవలం సోషల్ మీడియాతో వద్దు అని చెప్పాలనుకుంటున్నాను. మీరు సోషల్ మీడియా ఫేస్బుక్ అన్నీ వాడతాను, ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా అన్నీ చూస్తాను, బట్ నాట్ మోర్ దెన్ 15 minutes. 15 minutes చూసి వదిలేస్తాను అంతే. అంతేగాని వాటి మీదే కూర్చోను. ఎవరు ఏం పెట్టారు పోస్టులు, ఎవరు ఏం కామెంట్ చేశారు, దీనికి ఏం రియాక్ట్ అవ్వాలి, ఇలాంటివి అస్సలు ఏమి ఉండవు. అది వాళ్ళ కర్మ. హావ్ యు ఎవర్ గూగుల్డ్ యువర్ సెల్ఫ్? ఎప్పుడో ఒకసారి గూగుల్ చేస్తే నా పేరు ఏదో అని రాశాడు ఎవడో గూగుల్లోనే, వికీపీడియాలో. అది ఎలా కరెక్ట్ చేశాడో తెలియదు అతను. అంటే ఆర్ అంటే రవీంద్ర ప్రసాద్ కదా, ఆర్ బదులు అతను ఏదో ఇంటి పేరు పెట్టేశాడు నాది, ఎవడో మరి తెలియదు. కానీ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు రాసేస్తున్నారు. సరే, కరెక్ట్ అయింది తర్వాత నేను కరెక్ట్ చేయాల్సి వచ్చింది. హావ్ యు ఎవర్ స్టాక్డ్ సమ్వన్ ఇన్స్టాగ్రామ్లో ఇలా ప్రొఫైల్ చూసి అలా? అంటే ఎవరైనా బాగుంటే మీరు చాలా బాగున్నారు, చాలా బాగా చేస్తున్నారు అని చెప్తాను డెఫినెట్గా. ఓకే. ఒక పాట ఏదైనా కంపోజ్ చేస్తున్నప్పుడు సీక్రెట్గా కొంచెం టీయర్స్ అలా వచ్చేసిన పాట ఏదైనా ఉందా? అది ఎమోషనల్ సాంగ్. టీయర్స్ రావు కానీ ఐ కెన్ ఫీల్ ఇట్. లిటరల్లీ టీయర్స్ లాగా ఐ కెన్ ఫీల్ ఇట్. విచ్ సాంగ్ సార్? లైక్ ఏదైనా అలా అని లేదు, అంటే కంపోజ్ చేస్తున్నప్పుడు ఆ కంపోజర్ డామినేట్ చేస్తాడు కదా. అవును. దాన్ని రికార్డ్ చేస్తున్నప్పుడు సందర్భాలు ఉంటాయి, ఆ నలుగురు కానీ అలాంటి సాంగ్స్ చేస్తున్నప్పుడు ఫీల్ ఇట్. చాలా ఇంటర్వ్యూస్ చేస్తుంటారు కాబట్టి ఇది నా పర్సనల్ క్వశ్చన్ ఏంటంటే, ఈ క్వశ్చన్ ఇంటర్వ్యూర్ అడిగినప్పుడు బాగా కోపం వచ్చింది అనిపించిన సందర్భం ఉందా? అంటే అడిగే విధానం బట్టి ఉంటుంది. కొంతమంది మరీ ఘోరంగా అడుగుతారు. మెయిన్ ప్రాబ్లం ఇంటర్వ్యూస్తో ప్రాబ్లం నేను చెప్తాను. ఏం చేస్తారంటే క్వశ్చన్ అడుగుతారు, దాని ఆన్సర్ చెప్తుంటే ఆన్సర్ మధ్యలో టప్మని ఆపేసి వాళ్ళు ఇంకో క్వశ్చన్కి వెళ్ళిపోతారు. అరే ఆన్సర్ పూర్తి అయితే కదా నెక్స్ట్ క్వశ్చన్. వై టీఎన్ఆర్ ఈజ్ సూపర్ హిట్? టీఎన్ఆర్ ఎందుకు హిట్ అయ్యాడంటే, ఆయన ఈరోజు లేడు కానీ ఐ హ్యావ్ టు లెజెండ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అని చెప్పాలి. ఆయన రికలెక్ట్ చేయాలి ఈరోజు నేను. ఎందుకంటే ఆయన ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ ఆన్సర్ అంతా అయిపోయి అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాడు. అయిపోయి ఆగిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాడు. ఎందుకంటే అతను ఏం చెప్పాలనుకుంటే మొత్తం విందాం తర్వాత, అన్లెస్ హీ గెట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఐడియా ఇన్ బిట్వీన్, లేదు ఇది అలా కదా అని చెప్తే తప్పితే హీ వోంట్ ఇంటర్ఫియర్. దట్ వే టీఎన్ఆర్ ఇస్ లెజెండ్ నా ఉద్దేశంలో. మీకే ఒక అడ్వైస్ ఇవ్వాలి అనుకుంటే యాజ్ అ పర్సన్గా ఏదైనా అడ్వైస్ అనుకున్నారా? నాకు నేనే అడ్వైజ్ ఇవ్వాలనుకుంటే డోంట్ బీ టూ అంబిషియస్ అనిపిస్తుందేమో. అంటే నేను ఇంకా కెరీర్ స్టార్ట్ చేయలేదంటే హౌ అంబిషియస్ ఐఎమ్ యూ కెన్, బహుశా అదే ఒక అడ్వైజ్ అవుతుందేమో నాకు నేను ఇవ్వాలనుకుంటే. ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలని అనిపించేది? ఇంప్రూవ్ చేసుకోవాలి అనిపించేది ఏంటంటే కొంచెం లౌక్యం ఉండాలి అంటారా? మరీ ఫ్రాంక్గా ఉండకూడదు. కొంతమంది అంటే నేను ఏదైనా మనసులో అనిపిస్తే రాత్రి నిద్రపోవాలి బాగా. నేను అందుకు మనసులో ఏది అనిపిస్తే అది మనసులో దాచుకోను, వెంటనే చెప్పేస్తాను మొహం మీద.
ఆ మొహమ్మద్ చెప్పడం వల్ల కొంతమంది దూరం అవుతారు కూడా కదా. లౌక్యం ఉంటే అవి చెప్పకుండా ఆగుతాం. ఎలా కన్నా చెప్పాలి అనే నాకు అది లేదు, అది అసలు లేదు. మొహమ్మద్ చెప్పేస్తారు ఏదైనా. ఎందుకంటే రాత్రి ప్రశాంతంగా నిద్రపోవాలి, లేదు చెప్పకపోతే నిద్రపోలేను నేను. అంటే చెప్పకపోతే లావ్ అయిపోతాను టైప్లో, చెప్పకపోతే నిద్రపోలేరు. నిద్రపోలేను, ఓకే. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ 4:30కి లేవాలి. సో 4:30. సో వాట్ యువర్ డే షెడ్యూల్ సార్? ఏం జరుగుతుంది 4:30 నుంచి చెప్పండి. 4:30కి లేస్తా, రెడీ అవుతా, వాకింగ్ చేస్తా, వచ్చి కొంచెం యోగా మెడిటేషన్ అవి చేసిన తర్వాత ఇంక వర్క్ స్టార్ట్ చేస్తా. ఫుడ్ బ్రేక్ తప్పితే మిగతా ఏం బ్రేక్ ఉండదు. మళ్ళీ రాత్రి పడుకున్నంత వరకు ఐ కీప్ వర్కింగ్. కీప్ వాకింగ్. ఎస్. ఈ జర్నీలో ఎప్పుడన్నా ఎట్ ద ఎండ్లో డిప్రెషన్ ఫీల్ అయినప్పుడు మీరు చేసే పని, ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి ఎనీథింగ్, అంటే ఇప్పుడు అనుకున్న ఒక పని అవ్వలేదు అనుకోండి, ఇది ఇలా అనుకున్నది జరగలేదు, ఇది ఇలా ఈరోజు అనుకున్న అవ్వలేదు అని అనుకున్నప్పుడు డిప్రెషన్ అనేది, అంటే ఆ వర్డ్ చిన్నది బట్ ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి, ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి ఎలా ఫోకప్ చేస్తారు మీరు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్రెషన్ రావడానికి కారణం మనుషులే. కరెక్ట్. అది ఎవరో ఒకళ్ళ వల్ల ఇంపాక్ట్ అవుతాం కదా. ఆ ఎవరి వల్ల అయితే ఇంపాక్ట్ అవుతామో వాళ్ళని ఫస్ట్ మనం రిజెక్ట్ చేయాలి. ఎప్పుడైతే వాళ్ళని దూరం పెడతామో ఆటోమేటిక్గా మనం సెపరేట్ అయిపోతాం, మన లైఫ్లోకి మనం వచ్చేస్తాం అంతే. మనల్ని హర్ట్ చేసే వాళ్ళని మనం దగ్గర పెట్టుకోవద్దు. అది అసలు వాళ్ళ గురించి కూడా ఆలోచించద్దు, వాళ్ళకి అనవసరం వెయిట్ ఇచ్చిన వాళ్ళు అవుతాం అన్న నా ఫీలింగ్. అంతే అంటారు. ఎస్. వాళ్ళ ఇంపాక్ట్ మన మీద ఉన్నంతసేపు మనం డిప్రెస్డ్ ఫీలింగ్. అంతే. వాళ్ళకి వెయిట్ ఇచ్చామనుకోండి వేస్ట్, అంటే అనవసరంగా వాళ్ళకి మనం విలువ ఇస్తున్నట్టు. దే డోంట్ డిజర్వ్ టు బి వాల్యూడ్, సో జస్ట్ కిక్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎంత టైం మా కోసం స్పెండ్ చేసి మీ మెమరబుల్ జర్నీ, మీ ఎక్స్పీరియన్సెస్ అన్నీ మాతో షేర్ చేసుకున్నందుకు. ఎండ్ చేసే ముందు ఒక మంచి పాటతో ఎండ్ చేయాలి మన ప్రోగ్రామ్. పాటతో ఎండ్ చేయను కానీ హనుమాన్ చాలీసా రీసెంట్గా రిలీజ్ అయింది, ఓకే. నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, తప్పకుండా వినండి. ఇట్స్ మోస్ట్ ఎనర్జెటిక్ హనుమాన్ చాలీసా ఎవర్. ఎస్. సో చూసారు కదా, ఇది ఒక బ్యూటిఫుల్ ఆర్పి పట్నాయక్ గారి జర్నీ, మ్యూజిక్ జర్నీయే కాదు, ఒక లైఫ్ జర్నీ కూడా. ఆయన చెప్పిన ఒక ఇంట్రెస్టింగ్ పాటలే కాకుండా భగవద్గీత కానివ్వండి, హనుమాన్ చాలీసా కానివ్వండి, దానివల్ల ఒక మన యూత్ మీద కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది అని అంటున్నారు. మీరు కూడా తప్పకుండా యూట్యూబ్లో అది చూడండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆర్పి గారు ఫర్ కమింగ్. యూ డిడ్ ఏ గుడ్ జాబ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సార్. Keep watching Maha TV. Signing off, Shravani. To be honest with Shravani again.